దూకుడు కనిపించింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగింది. తొలి దశ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నారు. సో ఇక మొత్తానికి ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ 15 స్థానాల్లో ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ తొలిసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా అధికార పార్టీనే పైచేయిగా నిలిచింది. ఇక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అసలు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ పార్టీ హవా కొనసాగింది, ఎలా జరిగాయి, మొత్తం అంతా కూడా జిల్లాల నుంచి మా రిపోర్టర్స్ అన్ని బ్రీఫ్ డీటెయిల్స్ తో రెడీగా ఉన్నారు. సో మొత్తానికి శివ, బీఆర్ఎస్ అయితే చాలా అంటే అర్బన్ లో ఏదో సాధించింది కానీ విజయం రూరల్ లో అయితే చాలా కష్టం, ఇంపాసిబుల్ అని చెప్పింది. బట్ రిజల్ట్స్ చూస్తే మనం గతంలో చూసుకున్నా కూడా, మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నా కూడా దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పట్టు నిలుపుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పట్టు, అంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల గడిచిన తర్వాత ఎక్కడా మా పట్టు సడలిపోలేదు అని నిరూపించుకునే ప్రయత్నం అయితే చేసినట్టు కనిపిస్తుంది. తొలి విడతలో మొత్తం 3834 చోట్ల ఈ పోలింగ్ జరిగితే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అంటే ఏకగ్రీవాలతో కలుపుకొని మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అయితే గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఒకసారి మనం ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. రెడీగా ఉన్నారు. అండ్ మొత్తానికి బీఆర్ఎస్ కి అయితే ఒక షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మించి కాంగ్రెస్ అయితే హవా కొనసాగించినట్టు కనిపిస్తుంది క్లియర్ గా. అండ్ అసలు ఏ జిల్లాల్లో ఎలా రిజల్ట్స్ వచ్చాయి, ఏ పార్టీ హవా చూపించింది, జిల్లాల వారీగా మనం వెళ్దాం. ముందుగా అయితే కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. తిరుపతి రావు మా ప్రతినిధి రెడీగా ఉన్నారు. ఎస్ తిరుపతి రావు, యా మీరు చూసారు కదా మార్నింగ్ నుంచి అక్కడ ఎలా ఉంది కాంగ్రెస్ హవా, ఎలా ఉంది, మిగతా పార్టీల సిచ్యువేషన్ ఏంటి, అక్కడ జనాలు ఏం చెప్పారు, ఏం చెప్తారు? ఏదైతే ఈ రోజు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలంటే దాదాపు సుదీర్ఘకాలం 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తం అంటే మన బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలంగాణను పాలించిన పరిస్థితి. అక్కడ ఆ టైంలో కూడా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కొత్తగూడెం జిల్లాలో కూడా క్లీన్ షిప్, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఎప్పుడు క్లీన్ షిప్ చేసుకుంటూ వచ్చే నేపథ్యంలో అయితే ఈసారి కూడా తగినటువంటి స్థానిక ఎన్నికల్లో అయితే మరోసారి కూడా ఒక భద్రాచలం తప్పనించి మిగతా అన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ అయితే క్లీన్ షిప్ చేసిన పరిస్థితి. ఆయన కూడా తెల్ల వెంకట్రావు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మొత్తం కూడా ఈ 5 నియోజకవర్గాలు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా నిలబడి ఉంది. దీన్ని మనం చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం గ్రామ పంచాయతీ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పై చేలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రతి చోట కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరజేస్తుంది. అడపో ఏదో ఒక మండలంలో 5 సీట్లు ఒక కాంగ్రెస్ కు వస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ కి 2 లేదా 1 ఇలా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లీడ్ చూసుకుంటే మాత్రం మనం ఈ రోజు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు అంటే దాదాపు మొత్తం కూడా ఫస్ట్ విడతలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 471 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడతగా చూసుకుంటే మాత్రం 159 గ్రామాల్లో అయితే ఈ రోజు ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. అందులో ఇప్పటికే ప్రతి గ్రామాలు అంటే దాదాపు పెనుపాక ఎక్కువ చూసుకుంటే పెనుపాకలోనే ఏకగ్రీవంగా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పెనుపాక మండలంలోనే ఈ యొక్క 4 కూడా ఏకగ్రీవమైన తలా మరి జిల్లా వ్యాప్తంగా తలా ఒక చోట కూడా మొత్తం కలిపితే 14 ఈ యొక్క ఏకగ్రీవంగా జరిగిన పరిస్థితి ఉంది. ఈ పెనుపాక నియోజకవర్గంలో ఇంకా పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తొలి విడత సంబంధించినటువంటి మనుగురు మండలంలో ఈ యొక్క 6 పంచాయతీల్లో పూర్తిగా లెక్కింపు పూర్తయిన పరిస్థితి ఉంది. అక్కడ పంచాయతీలో 6 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ అయితే గెలుపొందింది. మరొకటి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇండిపెండెంట్ కూడా ఈ యొక్క మనుగురు మండలంలో కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక మనం అశ్వాపురంలో చూసుకుంటే మాత్రం 5 పంచాయతీల్లో జరిగినటువంటి లెక్కింపులు అయితే
బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే 4, బీఆర్ఎస్ 1గా కొనసాగుతుంది. ఇక్కడ ఇంకా బీఆర్ఎస్ కంటే ఈ యొక్క పెనుపాక అశోకపురం మండలంలో బీఆర్ఎస్ కి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కరగూడెం కూడా చూసుకుంటే మాత్రం 7 పంచాయతీల్లో పూర్తిగా కౌంటింగ్ పూర్తయింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా 4, మరో 3 బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న పరిస్థితి. ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా మనుగూరు, అశ్వాపురం, పెనిపాక, ఇటు బూర్గంపాడు, మరో పక్క భద్రాచలం నియోజకవర్గం చూసుకుంటే భద్రాచలంలో, చెర్ల, దుమ్ముగూడెంలో కూడా మొత్తంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క లెక్కింపు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా భద్రాచలంలో మాత్రం తాజాగా 1 గంట క్రితమే ఈ యొక్క భద్రాచలం మేజర్ పంచాయతీ కౌంటింగ్ మొదలైన పరిస్థితి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ కే పై చేయి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడా కాంగ్రెస్ ముందుకు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కే కొనసాగుతుంది. ఇటు చెర్లలో కూడా మనం ప్రధానంగా చెర్లలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ 3 గెలుపొందగా బీఆర్ఎస్ మాత్రం 1 గెలుపొందింది. మరొకటి సిపిఎం న్యూ డెమోక్రసీ 1 గెలుపొందిన పరిస్థితి. అక్కడ న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరోపక్క బూర్గంపాడు, మరో మేజర్ పంచాయతీ బూర్గంపాడులో కూడా ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి 4 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోపక్క బీఆర్ఎస్ అయితే ఇంకొక పంచాయతీలు అయితే బీఆర్ఎస్ అయితే అత్యధికంలో కొనసాగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా మనం ఏదైనా చూసుకుంటే కొత్తగూడెం జిల్లాలో ప్రతిసారి కూడా కాంగ్రెస్ కి పై చేయి కనపడేది. ఈ రోజు కూడా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ కి పై చేయి కనపడుతుందని చెప్పొచ్చు రెహనా. అయితే తిరుపతిరావు, ప్రధానంగా చూసుకుంటే చాలా చోట్ల మాత్రం స్వల్ప ఓట్ల తేడాతోనే కొంతమంది అభ్యర్థులు గెలిచినట్టు తెలుస్తుంది. ఏంటి, ఎలా ఉంది? కొత్తగూడెం జిల్లాలో ఇదే పరిస్థితి రిపీట్ అయిందా? చాలా స్వల్ప తేడాతో ఎవరైనా గెలిచినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా అక్కడ? యా శివ, మనం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏజెన్సీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ క్యాండిడేట్లు అంతా కూడా ఒక ఎస్టీ క్యాండిడేట్, జనరల్ లేకుండా మొత్తం కూడా ఎస్టీగా కొనసాగుతున్న పరిస్థితి. అక్కడ అతి తక్కువ మెజార్టీ, అంటే కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ గెలిచినా 30 నుంచి 50 ఓట్ల మెజార్టీ, కొన్ని చోట్ల అయితే 10 ఓట్ల మెజార్టీతో కూడా కాంగ్రెస్ చేజిక్కించుకున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కి అయితే కొన్ని చోట్ల కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి గెలిచినప్పటికి కూడా బీఆర్ఎస్ కి పెద్ద తేడా ఏం కనపడడం లేదు. 30 నుంచి 50, 80, 100 అంటే 100 కూడా మెజార్టీ వచ్చిన పరిస్థితి లేదు శివ. రైట్ ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. ఇక మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రాజు పటేల్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, మొత్తానికి కాంగ్రెస్ హవా చూపించింది అన్ని చోట్ల, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ రెహనా, సిచ్యువేషన్ అది మనం చూసుకుంటే కొత్తగూడెంలో కూడా, కొత్తగూడెం అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా కొంత కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి కూడా పట్టున్నటువంటి పరిస్థితి. అదే పట్టునైతే నిలుపుకుందని మన రిపోర్టర్ మనకి తిరుపతిరావు అయితే అప్డేట్ అందించినటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం మెదక్కి వెళ్దాం. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో రెడీగా ఉన్నారు. నరేష్, ఏంటి సిచ్యువేషన్, ఏ రకంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ హవా అక్కడ కూడా కంటిన్యూ అవుతుందా? జిల్లాలో దాదాపుగా అంటే ఇక్కడ పార్టీ కూడా అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో చూస్తే 7 మండలాలు ఎన్నికలు మండలాల్లో నాగేష్, మీ వాయిస్ క్లారిటీగా లేదు. ఒకసారి మనం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి రాజు పటేల్ దగ్గరికి వెళ్దాం. రాజు పటేల్ ఆదిలాబాద్ అన్మ్యూట్ చేయండి. రాజు పటేల్, మీ వాయిస్ రావట్లేదు. చెప్పండి. ఓకే, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది మొత్తం కాంగ్రెస్? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా
కాంగ్రెస్ ఏదైతే ఆధిక్యాలు కొనసాగుతుంది, ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా టిఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంది. ఇండిపెండెంట్ లో ఎక్కువ తర్వాతి స్థానంలో ఉండగా బీజేపీ 4వ స్థానంలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 110కి పైగా స్థానాల్లో సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లీడ్లో కొనసాగుతుండగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి వివరాల ప్రకారం దాదాపు 30కి పైగా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 18 మంది, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3, ఇండిపెండెంట్ సంబంధించిన వారు 9 మంది కూడా గెలిచినట్టుగా కూడా సమాచారం అంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రమే రిజల్ట్స్ అందాయి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలు క్రియాశీలకమైనటువంటి రోల్ పోషించనున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి హాజీపూర్ మండల కేంద్రము అది గ్రామ పంచాయతీలో ఉంటుంది. హాజీపూర్ గాని, దొండబండ గాని, అలానే దండేపల్లి గాని, జెండా వెంకటాపూర్, అలానే నెల్లి గ్రామాలు, సూరారం, ఇలాంటి గ్రామాలన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు. ఇక్కడ హోరాహోరీ నిర్మల్ జిల్లా సంబంధించినటువంటి ఖానాపూర్ కాన్ఫరెన్స్ లో కూడా మొదటి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ తో పాటు ధీటుగా కూడా టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయి. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించినట్టయితే ఊహించని విధంగా అక్కడ కాంగ్రెస్ కి అయితే అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పవచ్చు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. అయినప్పటికీ కూడా బీజేపీ అయితే అక్కడ దూకుడుగా లేదని చెప్పవచ్చు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా చాలా వెనుకంజ ఉంచాలి. అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తుంది. నిర్మల్ జిల్లాలో సంబంధించినటువంటి మొదటి దశలో జరిగినటువంటి ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీగా హవాన్ అక్కడ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి నార్నూరు గాని, జెనూరు గాని, ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి ఉట్నూరు మండలాల్లో జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే వాస్తవానికి ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. అదే ఒరవడి ఈసారి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఊహించిన విధంగా మాత్రం గెలుపు దిశగా పయనించడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మాత్రమే మనం ఈక్వల్ గా మన సీక్వెన్స్ గా తీసుకుంటాం. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంది. అంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లలో ఇంకా ఎక్కువ గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మొదటి దఫా ఎన్నికలకు సంబంధించినటువంటి గణాంకాల్లో వస్తున్నటువంటి ఫలితాలు కనుక చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా నువ్వా నేనా అనేటువంటి ఫైట్ కూడా కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దొనబండ. మీరు చెప్పారంటే బీజేపీ 4వ స్థానంలో ఉంది. ఈవెన్ ఇండిపెండెంట్లు కూడా 2వ స్థానంలో ఉన్నట్లుగా చెప్పారు మీరు. 3వ స్థానంలో, సారీ, బీఆర్ఎస్ 2వ స్థానం. సో అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీజేపీ నుంచి, అయినా కూడా ఎందుకు ప్రభావం చూపించలేకపోయారు? అంటే ప్రచార లోపమా? అసలు వాళ్ళు ఎందుకు సాధించలేకపోయారు అంటే ఏం చెప్తారు? అక్కడ మీరు దగ్గరుండి అన్ని సిచ్యువేషన్ చూసుంటారు కదా. ఇక్కడ నేను చాలా క్లారిటీగా మనం అనాలిసిస్ చేయగలము. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తన సొంత ఖర్చుతో పాటు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గానీ ఆ పార్టీలకు మద్దతు పరిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి బీజేపీ సర్పంచ్ అభ్యర్థికి ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా అతను చూసుకోవాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కాస్త సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇప్పుడు మనకు అటు నిర్మల్ గాని, అలానే నిర్మల్ ప్రస్తుతానికి మనకు జరుగుతుంది నిర్మల్, ఆదిలాబాద్, మన ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో మాత్రం ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మనకు జరగలేదు. కేవలం నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ కాన్స్టిట్యూషన్స్ లో ఇప్పుడు మనకి ఎన్నికలు జరిగాయి, ఖానాపూర్ లో జరిగాయి. సో ఎంపీ మనకు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. ముందస్తు ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులు గాని, గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులు వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత మన పార్టీ నుంచి ఈ అభ్యర్థికి మనం మద్దతు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ నుంచి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రచారం చేయాల్సి ఉంటుంది. మీరు కూడా
రావాల్సి ఉంటది అనేటువంటి విజ్ఞప్తులు విన్నప్పులు పోయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించని పరిస్థితి మనకు అనిపించింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనుక వాళ్ళు వెళ్తే ఒకవేళ గెలుపు దిశగా వచ్చేస్తేనేమో మెజార్టీ వచ్చేస్తేనేమో వాళ్ళకి మైలేజ్ పెరుగుతుంది, రాకపోతే గ్రాఫ్ తగ్గిపోతే అవకాశం ఉంటుంది అనేటువంటి భయం ఒక రకంగా కావచ్చు. సెకండ్ ఏమిటంటే ఆర్థిక వనరుల సమకూరణ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. వీళ్ళు పెట్టుకునేటువంటి ఖర్చుతో కొంచెం వాళ్ళకు కూడా అభ్యర్థులు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తమ పైన ఆర్థిక భారం ఎక్కడ పడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. సో ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులు హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది కాదు కానీ సో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి చాలా రకాలు కూడా సపోర్ట్ చేశారు, ఆర్థిక వనరులు కూడా సమర్పించారు. సో ఆ నియోజకవర్గంలో అయితే బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వేరే చోట సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి అయితే కోఆర్డినేషన్ లేకపోవడం ప్రధాన కారణం. ఎందుకంటే అటు నిర్మల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, దాంతో పాటు అటు ముతోల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామారావు పటేల్, ఇటు ఆదిలాబాద్ సంబంధించినటువంటి పాయల్ శంకర్, సిర్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. సో వీళ్ళు నలుగురు అంటే సిర్పూర్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ మనకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉంటుంది. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ మొదటి ఫేజ్ జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఉట్నూరు, నాన్నూరు, జైనూరు ఇటు పరిస్థితులు కానీ ఇంకా అటు నిర్మల్ జిల్లా జరిగినటువంటి అలాగే రాజు పటేల్, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎంత చెప్పినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో ఇంకా కూడా పునాదులు లేవు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. ఏంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది నిరూపితమైంది అనుకోరా? ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచినప్పటికీ కూడా చివరికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కదా. ఎస్, 100% ఇట్స్ ఫ్యాక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఏ పార్టీకైనా మూల స్తంభాలు. సో వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎంపీగా పోటీ చేసినా సరే వాళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉంటారంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ పైన, నాయకుల పైన, కార్యకర్తల పైన ఆధారపడి ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులలో గ్రామ నిర్మాణంలో అంటే గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే, గ్రామ స్థాయిలో పార్టీ పునాదులు గట్టిగా ఉంటే సో ఎమ్మెల్యే ఎంపీ గాని ప్రభుత్వం గాని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో బీజేపీ పార్టీ మొదటి నుంచి చెప్తున్నట్టు ఏంటంటే కేవలం ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోతుంది, ఎంపీ స్థానాల మీద గెలిస్తే సరిపోతున్నటువంటి దృష్టి మాత్రమే వాళ్ళు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాల పైన వాళ్ళు గురి పెడుతున్నారు తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని కొనయించుకోవడానికి, తమ కార్యకర్తలు గెలిపించుకోవడానికి మాత్రం చాలా ఆసక్తిని చూపని పరిస్థితి అయితే కనిపించింది. సో ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ మొదటి దశ ఎన్నికల్లో ఇది 100% మనకు నిరూపితమైందని చెప్పవచ్చు. ఎందుకంటే సో వాళ్ళు అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలో ప్రజల్ని కలవాల్సినటువంటి నాయకులు ముఖ్యం. అంటే సాధారణంగా బీజేపీ కార్యకర్త వెళ్ళి ప్రజల్ని మోటివేషన్ చేసే ఉంటేటువంటి ఇంపాక్ట్ కంటే అదే బీజేపీ సర్పంచ్, ఎంపీటీసో, బీజేపీ జెడ్పీటీసో, బీజేపీ సంబంధించిన వార్డు మెంబర్ ఉంటే ఆ ఇంపాక్ట్ గ్రామ ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బలం చాలా ఎక్కువగా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా క్లియర్ గా దానిపైన దృష్టి పెట్టలేకపోయింది. సో ఈ మొదటి దశ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ చేసిందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పొలిటికల్ అనాలిసిస్ కూడా అదే విషయం చెప్తున్నారు. ఒక 10 గ్రామాలు ఉంటే ఒక మండలంలో, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో కనీసం మొత్తమైన గ్రామాలు కాకుండా మండలానికి ఒక 3-4 గ్రామాలు, మండలానికి ఒక 2-3 గ్రామాలు తీసుకొని ఉన్నప్పుడు సో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో పునాది వేసే అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీకి ఎక్కడ సర్పంచులు లేరు, ఎక్కడ ఎంపీటీసీలు లేరు, ఎక్కడ జెడ్పీటీసీలు లేరు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఇలాంటి నిర్మాణ క్రమంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే స్థానిక నాయకత్వాన్ని బలపరిచినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే ముందుగా పార్టీ నిర్మాణం అనేది కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా కంపల్సరీ పాటించాల్సిన ప్రాథమిక సూత్రం అని కూడా చెప్పవచ్చు మనం. ఎందుకంటే గ్రామంలో సర్పంచ్ ఉన్నా, వార్డు మెంబర్ ఉన్నా, ఎంపీటీస్ ఉన్నా, జెడ్పీటీస్ ఉన్నా, అలాగే మున్సిపల్ కి వచ్చేసరికి మనకు కార్పొరేషన్లకు వచ్చేసరికి కార్పొరేటర్లు ఉన్నా, ఇటు చైర్మన్ ఉన్నప్పటికీ కూడా, కౌన్సిలర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నిర్మాణం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు
బీజేపీ పార్టీ కనుక బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గ్రామంలో ఉన్నాడు అనుకో, ఫండ్స్ వస్తాయి, సర్పంచ్ అభివృద్ధి చేసిందంటే అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అరే బీజేపీ పార్టీ సర్పంచ్ ఇంత అభివృద్ధి చేసింది కాబట్టి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఇంకా అభివృద్ధి చేస్తాడు, ఇంకా ఎక్కువగా నిధులు వస్తున్నటువంటి ఆలోచన అటు క్యాడర్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అలాంటి దృష్టి మాత్రము పెట్టడం లేదనే విషయంలో మాత్రం ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి జీపీ ఎలక్షన్లు ఖచ్చితంగా మనకు నిదర్శనంగా మనకు అనిపిస్తున్నాయి. సో ఇదే కనుక రాబోయే సెకండ్ ఫేజ్ లో కానీ థర్డ్ ఫేజ్ లో కానీ రిపీట్ అయితే మాత్రము బీజేపీ పార్టీకి స్థానికంగా నాయకత్వం లేకపోవడము, వచ్చే ఎలక్షన్ లో అధికారంలోకి రాకపోవడానికి మాత్రం చాలా మైనస్ గా ఖచ్చితంగా చెప్పవచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే స్థానికంగా పార్టీ ఏదైనా సరే బలంగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధిలోకి వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంకా చిన్న ఇది ఇంపార్టెంట్, ఏ పార్టీ అయినా సరే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏదైనా సరే ఈ ఖచ్చితంగా ఈ సూత్రాన్ని అమలు చేస్తూ ఉంటుంది, పాటిస్తూ ఉంటుంది. కానీ బీజేపీ పార్టీ ఎందుకు ఈ విధానాన్ని అమలు చేయడం లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా వరకు కూడా ఎందుకంటే స్థానిక నాయకత్వంలో పాలు పంచుకున్న వాళ్ళే స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది, స్థానికంగా ఎన్నికలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద వాళ్ళకి చాలా మంది అవగాహన ఉన్నటువంటి నాయకులే. కానీ ఎప్పుడు కానీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప దీని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే బీజేపీకి ఒక మైలేజ్ వచ్చేసింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాము. కాబట్టి ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అయినటువంటి బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది, బీజేపీ పార్టీకి అవకాశం కూడా ఇస్తాం ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటి ఆలోచనలో ప్రజల్లో ఉన్నప్పుడు సో స్థానికంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ ప్రజల యొక్క ఆలోచనకు వీరి యొక్క ఆలోచనకు చాలా ఎందుకంటే కలుపుకోయతనం ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల సో ఈజీగా వాళ్ళు వినే అవకాశం ఉంటుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా మాత్రము బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ శ్రేణులు కానీ ఆలోచించలేదు. ఎక్కడైతే ఈ విషయాన్ని అవగాహన పట్టుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రము కొంత మేరకు చేసిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఒక సీనియర్ పొలిటీషియన్ మాత్రము తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఈవెన్ వార్డు మెంబర్ అయినా సరే అది సర్పంచ్ అయినా సరే, దాంతో పాటు ఉప సర్పంచ్ కూడా కైవసం చేసుకోవడానికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, ఫుల్ గా మద్దతు ఇచ్చారు సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ మిగతా కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్న సిచ్యువేషన్ ఆ కాన్స్టిట్యూషన్ లో ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాత్రం ఆ పరిస్థితి ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు మనం. ఓకే రాజు పటేల్. సో మొత్తానికి శివ తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అయితే 84% ఓటింగ్ నమోదైంది. సో అయితే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఓవరాల్ గా తెలంగాణ మొత్తం చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అయితే బీఆర్ఎస్ బాగా హవా సాగించింది. కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకుంది, బీఆర్ఎస్ 36 స్థానాలు గెలుచుకుంది. మొత్తానికి హరీష్ రావు స్థానంలో అయితే గట్టి పట్టు చూపించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ రెహనా, ఆదిలాబాద్ గురించి ఇప్పుడు మనకి రాజు పటేల్ చాలా అప్డేట్స్ అందించారు. చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆదిలాబాద్ లో మాత్రం అంటే యువత ఎక్కువగా స్థానిక సంస్థల ఎన్నికలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఆదిలాబాద్ లో మాత్రం దాదాపుగా 80% కొత్త మొక్కలే కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఆహ్వానించాలి. అందులో మహిళలు ఎక్కువగా ఉండడం కూడా అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం. ఈవెన్ బీజేపీ 4th ప్లేస్ కి వెళ్ళిపోయింది. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింటే. సో ఇక మెదక్ లో కూడా బీఆర్ఎస్ బాగా హవా కొనసాగింది, బట్ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. చూద్దాం అసలు మెదక్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో. అక్కడ మా ప్రతినిధి నగేష్ సిచ్యువేషన్ ఎలా నడిచింది, ఏం నడిచింది మొత్తం ఓవరాల్ గా చెప్తారు. ఎస్ నగేష్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూసుకుంటే మొదటగా అంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇది బీఆర్ఎస్ కు పంచుకోట. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజానీకం కూడా అధికారంలో ఉన్న పార్టీకి అటాచ్ అవ్వడం అన్నది ఇక్కడ ప్రజలు అలవాటు పడిన పరిస్థితి. అయితే సిద్దిపేటలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వారి బలాన్ని ఏదైతే వాళ్ళ బలాలను ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారి వీక్ పాయింట్లు అనేది అక్కడ కాంగ్రెస్ బలంగా లేకపోవడం ఒకటి అయితే, బీఆర్ఎస్ కు మాత్రం బలం అనేది తగ్గడం లేదు ఏమాత్రం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ హరీష్ రావు ముందు నడిపించడం అనేది అక్కడ క్యాడర్ కు ఎంతో చేదోడు బాధగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే నడిచింది. మనం చూస్తే సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకున్న అప్డేట్స్ ప్రకారం అయితే బీఆర్ఎస్ 41
సర్పంచ్లను గెలుచుకుందంటే దాదాపు 88 ఇప్పటి వరకు మనకు వచ్చిన ఫిగరు దానిలో 163లో దానిలో 41 అంటే సగానికి పైగా సిద్దిపేట జిల్లాలో సర్పంచ్లను గెలుచుకుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న లీడర్షిప్ అక్కడ ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అటు పొన్నం ప్రభాకర్ మంత్రి తిరుగుతున్నప్పటికీ ఇంకా హరీష్ రావు ప్రభావం తగ్గలేదు ఏమాత్రం. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాతో పాటు సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ తొలి దశ ఎన్నికల్లో మాత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ కే ఎడ్జ్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ మనం చూస్తే 28 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక బీజేపీ 4, ఇండిపెండెంట్ 15. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం ఇంకా అప్డేట్ అవుతుంది. ఇంకా మేజర్ పంచాయతీలు ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. 10 నుంచి 14, 15 వార్డులు ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్ విజయం తెలియాలంటే దాదాపు 11 నుంచి 12 అయ్యే పరిస్థితి ఉంది. చిన్న చిన్న పంచాయతీల్లో మాత్రం సాయంత్రం 5, 6 వరకే ఫలితాలు వచ్చాయి. కానీ మేజర్ పంచాయతీల్లో ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అవి చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక మనం మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో మనకు 160 పంచాయతీల గ్రామ పంచాయతీలకి తొలి విడతలో ఎన్నికలు జరుగుతుండగా 93 స్థానాలకైతే మనకు ప్రస్తుతానికైతే రిజల్ట్ తెలిసింది. అక్కడ ఇవి దాదాపుగా మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోనే జరిగిన ఎన్నికలు కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చాలా ప్రభావం చూపినట్టుగా తెలిసింది. అక్కడ 62 పంచాయతీల్లో ఇప్పటి వరకైతే కాంగ్రెస్ సాధించుకుంది. బీఆర్ఎస్ 22 స్థానాలకు పరిమితం కాగా స్వతంత్రులు 9 స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఈ సెగ్మెంట్ మనం చూస్తే తొలి దశ సెగ్మెంట్ మనం చూస్తే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక వనరులు, అక్కడున్న అభ్యర్థులు, గ్రామాల్లో ఏవైతే వ్యక్తిగతంగా ఉండే విషయాలు. నగేష్, అంటే సిద్దిపేట జిల్లాలో మీరు చెప్పినట్టు అక్కడ హరీష్ రావు పట్టుంటుంది, అలాగే మాజీ సీఎం కేసీఆర్ హవా ఉంటుంది. అయినా సరే ఇక్కడ జోరైతే కొనసాగించింది కానీ అంటే వార్ వన్ సైడ్ లాగా అంటే కాంగ్రెస్ కూడా గెలుచుకుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకుంది? వన్ సైడ్ అయిపోయి ఉంటే అప్పుడు వీళ్ళ హవా ఇప్పటికీ వీళ్ళు పట్టుంది అని అనుకోవడానికి ఉంది. కానీ ఇక్కడ పోటాపోటీగా గెలిచారు కదా కాంగ్రెస్ అయినా గానీ బీఆర్ఎస్ అయినా గానీ. ఎందుకు ఇలా అయింది అనుకోవచ్చు? అంటే గతంలో కంటే ప్రభావం తగ్గిన మాట వాస్తవమే బీఆర్ఎస్ కు. ఎందుకంటే గతంలో 100కు 100% గెలుచుకునే పరిస్థితి ఉండేది సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అయితే, రెండోది అక్కడ ఉన్న మాజీ మంత్రి ప్రస్తుతం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కాకుండా సిద్దిపేట కేంద్రంగా రాజకీయం నడుపుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా సిద్దిపేటను ఆయన కేంద్రంగా చేసుకొని మొదలు పెడుతున్నారు. అది కాక గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో కూడా తన కార్యక్రమాలను కొనసాగించడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీని ఆ ఏరియాలో బలపరచడమే ప్రత్యేక పనిగా చేసుకొని నడుస్తున్నారు. కాబట్టి దీంతో చాలా వరకు ఆ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ గతంలో కంటే బలపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అక్కడ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు అంతా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే కొద్దిగా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. పోటీ అయితే గట్టిగానే ఇచ్చింది. అయితే హరీష్ రావు ఇలాకా కావడం, కేసీఆర్ ఇలాకా కావడంతో అనుకున్న స్థాయిలో అయితే ఫలితం రాలేదని చెప్పుకోవచ్చు. అలాగే నగేష్, ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా ఉద్యమ సమయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట కింద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం కొంత కాంగ్రెస్ హవా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఏ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా మారాయి ఈ ఎన్నికల్లో అనుకోవచ్చు ప్రధానంగా? ఎందుకంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ ఇప్పుడు దాకా కూడా చెప్తూ వచ్చింది. కానీ బీఆర్ఎస్ కంచుకోటలోనే కొంత కాంగ్రెస్ ప్రభావం చూపిన పరిస్థితి కదా. ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ప్రధానంగా? అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎందుకు అనుకూలించాయంటే, ఒకటి కేసీఆర్ ప్రస్తుతం బయట తిరగలేని పరిస్థితి, హరీష్ రావు మాజీ మంత్రి, ఆయన ఎమ్మెల్యే స్థాయి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులను మనం అనుకూలంగా చేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే అంటే గత 10 సంవత్సరాల కంటే ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. ఎందుకంటే గజ్వేల్లో గతంలో గీతారెడ్డి పనిచేశారు, ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న పాత కాంగ్రెస్ క్యాడర్ను పూర్తిగా ఏకర్ముఖం చేయడమే పనిగా పెట్టుకున్నారు పొన్నం ప్రభాకర్. ఈ బాధ్యతలను రేవంత్ రెడ్డి ఆయన అప్పచెప్పారు. సిద్దిపేట జిల్లాలో క్యాప్చర్ చేయడం అనేది ఆయన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదొకటి. అయితే ఇటీవలి కాలం మార్పు తర్వాత
ఆ మండలాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి పోటీగా పనిచేసిన నాయకులు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల కోసం ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ అన్ని ఈక్వేషన్స్ తో పాటు స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా వ్యక్తిగతంగా కూడా అనేక కారణాలు ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉంటారో వారు కూడా ఇండిపెండెంట్ గా మంచి క్యాలిబర్ ఉన్న వారే కావడం కూడా ఒక కాంగ్రెస్ కు అక్కడ బలం పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎంతగా ట్రై చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందులో ప్రధాన పాత్ర అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండే నాయకులు గత 10 ఏళ్ల క్రితం పనిచేసిన నాయకుల వారసులు కూడా ఇందులో మింగిలై అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు రావాలనేది వచ్చే ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు ఇతర ఎన్నికలకు ఇది ఒక కేంద్ర బిందువు అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పుంజుకుంటుందని అక్కడ ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. ఓకే నాగేష్. ఎస్, మొత్తానికైతే కాంగ్రెస్ అన్ని చోట్ల హవా చూపిస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ హవానే మనకి కనిపిస్తోంది. అక్కడ అసలు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ ఉన్నారు రెడీగా. ఎస్ యాకేష్, కాంగ్రెస్ మంచి హవా చూపించింది కదా, నెక్స్ట్ పొజిషన్ లో ఎవరున్నారు, అసలు అక్కడ ఎలా జరిగింది, ఏం చెప్తారు, అక్కడ జనాల వ్యూ ఏంటి? గుడ్ ఈవినింగ్ రెహానా. ఖమ్మం జిల్లాలో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే మొదటి దఫా ఎన్నికలు కొనసాగాయి. ట్రెండ్ మొత్తం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే రీతిలో కొనసాగినప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా దాదాపు 192 సర్పంచ్ స్థానాల్లో 20 స్థానాలు ఏకగ్రీవం కాక 172 స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా ఫలితాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో రాత్రి సమయం అంటే 10-11 వరకు కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉండగా 1000 లోపు ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే ఫలితాలు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా 7 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యత ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ చేసినటువంటి ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పరిపాలన మీద నమ్మకం ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ మీద ఆశలు ప్రజలకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు పడ్డాయి. వాళ్ళు గెలుపుకు దిశగా ప్రయాణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గెలుపు సంబరాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదే 7 మండలాలకు సంబంధించి ఒకే ఒక్క మండలం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉంది. అది రఘునాథపాలెం మండలం ఉంది. దాంట్లో కొత్త కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒకే ఒక మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 14 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేస్తా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి ప్రధాన కారణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలంలో ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే ఆ ప్రాంతంలో ప్రచారం చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన నేరుగా ప్రచారం చేసినటువంటి దాఖలు లేవు. ఆయన తనయుడు తుమ్మల యుగేందర్ కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పటికీ కూడా ఆయన ప్రభావం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పెద్ద ఎత్తున కూడా పర్యటించారు. గతంలో ఆయన ఆ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అనేది ప్రజలకు వివరించారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు ఇంకా రఘునాథపాలెము కొంత కంచుకోటగా ఉంది అనేది నిరూపించుకున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యధిక ఓట్లు ఆ మండలంలోనే పోలైనటువంటి సందర్భం. ఇప్పుడు తిరిగి 2 సంవత్సరాల తర్వాతకి చూసుకుంటే కొంత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు గాలి మళ్ళినట్టు తెలుస్తా ఉంది. కొంత అక్కడ బీఆర్ఎస్ ప్రభావం చూపింది కానీ మిగతా ఏ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పెద్దగా గెలవలేదని చెప్పుకోవచ్చు. ఒక్కో మండలంలో దాదాపు 20 నుంచి 30 గ్రామాలుంటే 3-4 గ్రామ సర్పంచ్లకు పరిమితమైంది బీఆర్ఎస్. పెద్దగా ఎక్కడ ప్రభావం చూపని పరిస్థితి. అయితే వార్డు స్థానాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎందుకంటే చాలా స్థానాలు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వార్డు సభ్యులకు సంబంధించి భారీగా బీఆర్ఎస్ అయితే గెలిచింది.
అక్కడ ఉప సర్పంచ్ పోటీ తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా 7 మండలాల్లో కాంగ్రెస్ అయితే ఆధిక్యత ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి సంబంధించి ఈసారి పెద్దగా గ్రౌండ్ స్థాయిలో కూడా బీజేపీ ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పట్టలేదు అనేది ఒక భావన ఉంది. ఆ నేపథ్యంలోనే సర్పంచ్ స్థానాల్లో బీజేపీ పెద్దగా ఎక్కడ కూడా పోటీ చేయలేదు. 1-2 చోట్ల తమ బలం ఉన్న చోట పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడగా పెద్దగా గెలిచిన సందర్భాలు రాలేదు. ఇంకా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో 1-2 చోట్ల ఏదైనా గెలుస్తుందనే బీజేపీ నేతలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక వామపక్షాలకు సంబంధించి చూసుకుంటే వామపక్షాలు ఖమ్మం జిల్లాలో చాలా బలమైనటువంటి పార్టీలు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా వామపక్షాలు ఓట్లు అనేది చాలా కీలకమై ఉంటది. అలాంటి స్థానాల్లో వామపక్షాలు కొన్ని ప్రాంతాల్లో తమ బలాన్ని నిరూపించుకున్నాయి. తమకున్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేసే గెలవడానికి ఆస్కారం ఉన్న చోట కొన్ని వార్డు స్థానాలు గెలిచాయి. కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు కూడా గెలిచినటువంటి సందర్భం ఉన్నది. ఏదేమైనా 7 యాకేష్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాలో ఎలా ఉంది? మథిరా కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది రిజల్ట్స్? ఇవాళ ప్రధానంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని ఈ 4 మండలాల్లో కూడా కీలకంగా మొదటి దశలోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ 4 మండలాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఆయన డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కూడా గత వారం రోజుల నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో పర్యటించింది. నేరుగా బట్టి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వామపక్షాల పొత్తు నేపథ్యంలో ఆ పార్టీలతోటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు మద్దతు ఉన్నటువంటి క్రమంలో భారీ సంఖ్యలో కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే బట్టి నియోజకవర్గంలో గెలిచారని చెప్పుకోవచ్చు. ఖమ్మం డిఫరెంట్ జిల్లాగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక మధిర నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటున్నటువంటి నేపథ్యంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి బట్టి విక్రమార్క శతవిధాల ప్రయత్నం చేశారు. ఆయన ప్రధాన అనుచరులు స్వయంగా ఆయన సతీమణే ఆ గ్రామాలలో పర్యటించి గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మధిర నియోజకవర్గంలో టోటల్ గా దాదాపు 80 నుంచి 90% మీద కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారని చెప్పుకోవచ్చు. గత మధిర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క భారీ మెజార్టీ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని మరొకసారి నిరూపితమైందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇవాళ దీనికి సంబంధించి 7 మండలాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుంది. ఇంకొక మేజర్ పంచాయతీలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మేజర్ పంచాయతీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది అయితే ఉంది. పూర్తి స్థాయిలో మంత్రులు రంగంలోకి దిగకున్నప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆదరణ ఉంది, ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందన్న ఒక భావన అయితే ప్రజల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట అని చెప్తారు కదా, అది మరొకసారి నిరూపితమని చెప్పుకోవచ్చు. 2-3 విడతల్లో కూడా ఇంకా ఆ మంత్రులకు సంబంధించినటువంటి మండలాలు ఉన్నాయి. ఇంకా చాలా మండలాలు ఉన్నాయి కనుక ఇంకా 14 మండలాలు 2 దశల్లో ఉన్నాయి కనుక ఆ మండలాలను కూడా క్లీన్ స్వీప్ చేస్తామనేది కాంగ్రెస్ చెప్తాంది. వామపక్షాలు అయితే తమ బలాన్ని అంటే తమకు అవకాశం ఉన్న చోట అటు కాంగ్రెస్ తో అయితే కాంగ్రెస్ తో లేదంటే బీఆర్ఎస్ తో అయితే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని అయితే గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని మరొకసారి నిరూపించిందని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే అకేష్. సో మొత్తానికి శివ ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ అయితే మంచి హవా కొనసాగించింది తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో అంత కాంగ్రెస్ హవా కొనసాగించినా కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మాత్రం బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆయన స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ మరి ఎమ్మెల్యే స్వగ్రామం రాజపూర్ ఉంది కదా, ఆ మండలంలో రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి రేవతి గెలుపొందారు. సో ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ మొత్తానికి హవా చూపించింది. సో ఇలాంటి కొన్ని షాక్స్ కూడా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో కూడా మన ప్రతినిధి చెప్పినట్టు 1 సైడ్ అవుతుంది అనుకున్నారు కానీ అక్కడ చాలా హోరాహోరీ పోరైతే నడిచింది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. బట్ ఒక్క స్థానం ఎక్కువ గెలుచుకుంది ఇప్పటికీ బీఆర్ఎస్. బట్ కాంగ్రెస్ కూడా పోటీలో
ముందే ఉందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ హరీష్ రావు ఇలాకా, సీఎం కేసీఆర్ ఇలాకా అయినా కూడా కాంగ్రెస్ అంటే మొత్తంగా అక్కడ కూడా బీఆర్ఎస్ తొలి నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే ఫస్ట్ టార్గెట్ పెట్టింది అయితే మాత్రం సిద్దిపేట మీద రెహనా. సిద్దిపేట మీద చాలా గట్టి ఫోకస్ పెట్టారు. కాకపోతే కొంత అంతర్గత కుమ్ములాటలతో ఇంకా వెనకబడిందనే చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా కొంతవరకు అయితే సక్సెస్ అయినట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ అయితే 1469 స్థానాలు, బీఆర్ఎస్ 735 స్థానాలు, బీజేపీ 128 స్థానాలు, అలాగే ఇతరులు కూడా 340 స్థానాలు గెలుచుకున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు మనకి వస్తున్న రిజల్ట్స్ మొదటి విడత పంచాయతీలో అయితే 84% పోలింగ్ అయితే నమోదైనట్లు అధికారులు ప్రకటించడం జరిగింది. 45 లక్షల మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. సో మొత్తానికి కాంగ్రెస్ అయితే ఎక్కువగా 1469 అంటే చాలా మంచి ఫిగర్ అని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా బీఆర్ఎస్ సగానికి సగం వరకు మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం ఇలాంటి ఎలక్షన్ చూస్తే ఇండిపెండెంట్లు కూడా దాదాపుగా అధికార పార్టీకి కొంత మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కి అయితే చాలా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే మొన్న రూరల్ లో గెలిచారు, అక్కడ మనకి అర్బన్ లో గెలిచింది కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, అక్కడ గెలిచేస్తుంది అధికారంలో ఉంది కాబట్టి అని బీఆర్ఎస్ చెప్పుకుంది. రూరల్ లో చూద్దామన్నారు, బట్ రూరల్ లో కూడా కాంగ్రెస్ మొత్తానికి సత్తా చూపించింది. సో చూద్దాం నెక్స్ట్ వరంగల్ జిల్లా సిచ్యువేషన్ ఏంటో. మొత్తానికి వరంగల్ జిల్లాలో మా ప్రతినిధి శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. సో శ్రీకాంత్, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మీరు పొద్దునుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ హవానే కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొన్ని మేజర్ పంచాయతీలో మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. చిన్న గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాలు, తండాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఫలితాలు అయితే వెలువడాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి 6 జిల్లాల్లో మాత్రం 555 గ్రామ పంచాయతీలకు గాను అందులోటువంటి 52 గ్రామ పంచాయతీలు మాత్రం ఏకగ్రీవం కావడంతో 502 గ్రామ పంచాయతీలకైతే ఈ రోజు పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాతకి 2 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా ముందుగా మైబాద్ సంబంధించి అత్యంత చిన్నగా ఉన్నటువంటి తాండాల్లో మాత్రం ఫలితాలు తొందరగా వచ్చాయి. అందులో ఇనుగుర్తి మండలం సంబంధించినటువంటి చిన్య తాండాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అత్యంత తక్కువ ఓట్లతోటి కేవలం 9 ఓట్ల తేడాతోటే సమీప ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాతకి పక్కన ఉన్నటువంటి కేశవంతరం మండలం, అదేవిధంగా గూడూరు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యల్ప ఉన్నటువంటి 23 ఓట్లు, అదేవిధంగా 95 ఓట్ల తేడాతో కూడా వారు గెలుపొందడం. ఆ తర్వాతకి వరుసగా వస్తున్నటువంటి ఫలితాలను ఒకసారి చూసుకోవచ్చు. ఏతుంది కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతం, సొంత ఊరు, అదేవిధంగా తన భార్య ఉన్నటువంటి ఉమా కూడా, అంటే ముఖ్య ఉమా కూడా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. వీరున్నటువంటి సొంత గ్రామంలో కూడా పరాజయం పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సొంత ఏతుందో ఎమ్మెల్యేకు వదిన అవుతుంది, ఏతుందో కూడా కౌశల్య అయితే పోటీ చేయడం, అదేవిధంగా సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇస్లావత్ సుజాత మాత్రం తనపై పోటీ చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కౌశల్య ఓటమి పాలు చెందింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుజాత మాత్రం గెలుపొందిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఫలితాలను కూడా తారుమారాయని చెప్పొచ్చు. ఏతుందో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పెచ్చుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చూసుకుంటే మాత్రం ఇక్కడ డెల్లికుదురు, ఇనుగుర్తి, కేశవంతరం, పెదగూడూరు ప్రాంతాల్లో 4 మండలాల్లో మాత్రం ఎక్కువ వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాన్ని ఒకసారిగా మనం చూసుకోవచ్చు. ఇందులోటువంటి ముందుగా అయితే నెల్లికుదురు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం 9 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం 11 ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. మిగతా సంబంధించినటువంటి 3 ప్రాంతాల్లో బీజేపీ గెలిచిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వర్ధనపేట, అదేవిధంగా పర్వతగిరి, రాయపర్తి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు ఇటు హన్మకొండ జిల్లా పరిధికి చూసుకుంటే మాత్రం ఎలకతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అది కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. మేజర్ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ ఎలకతుర్తి సంబంధించిన మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం సిపిఎం పార్టీకి సంబంధించిన కర్రె లక్ష్మి గెలుపొందినట్లుగా కొద్దిసేపటి క్రితం మనకు సమాచారం అవుతుంది. సిపిఎం సంబంధించిన ఒకే ఒక అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కమలాపూర్ సంబంధించినటువంటి 5 ఫలితాలు పెడితే 5 ఫలితాల్లో మాత్రం 4
బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. ఎందుకంటే ఇది ప్రధానంగా ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి గ్రామం కమలాపూర్, అదేవిధంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతాల్లో ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇటు ప్రచారం చేయడం, అదేవిధంగా ఈటెల రాజేందర్ స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేయడం, అదేవిధంగా 3 రోజుల పాటు ఇక్కడే అతను ఉండటం జరిగింది. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఏదో ప్రచారం చేసినటువంటి క్రమంలో ఇక్కడ 5 ప్రాంతాల్లో మాత్రం ఏతో కూడా పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో 4 మాత్రం బీజేపీ అయితే కూడా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఇటు కడియంసారి ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇటు రాయపర్తి, అదేవిధంగా పర్వతగిరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ కూడా ఒకరిపై ఒకరైతే పై చేయి సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా పోలింగ్ ఏదో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిహానా అయితే ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత లొక్కలు అంతర్గత కుమ్మలాటలు ఎక్కువైనటువంటి పరిస్థితి కదా. ఆ ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాంత్? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండటం, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించిన సీతక్క ఉండటం, స్థానికంగా ఉన్నటువంటి కొండా సురేఖ, 3 మంత్రులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నా కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ములుగు జిల్లా మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి దీటుగానే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతాల్లో మాత్రం వీరు ఎవరు కూడా ప్రచారం చేయాలని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎవరు కూడా ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ప్రచారం చేయకపోతే వీరంతా కూడా హైదరాబాద్ కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ప్రచారంలో తిరగడం, అదేవిధంగా కొత్తగా టీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి వారి పేర్లు రావాలని చెప్పి ముందుగా భావించిన క్రమంలో వారు కాకుండా కూడా మిగతా సంబంధించిన వారందరూ కూడా టీసీసీ అధ్యక్షులుగా ఇచ్చినటువంటి క్రమంలో కాస్త అలకగా ఉన్న చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులతో సఖ్యత లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇందుకే ఇక్కడ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా దృష్టి సారించకపోవడం, అదేవిధంగా ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఖరారు చేయడం, అదేవిధంగా అభ్యర్థులను ఏతో కూడా వారి ప్రచారం చేసే, అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించకపోవడంతో కూడా ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. దాదాపుగా నువ్వా నేనన్నట్టుగా పోటీ పడుతూ ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ తో పోటీ పడినటువంటి క్రమంలో కాస్త 60% పైగా కాంగ్రెస్ గెలిస్తే 40% పైగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. మిగతా సంబంధించిన స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడక్కడ కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శివ, అలాగే బీజేపీ అక్కడక్కడ గెలిచిన సిచ్యువేషన్ ఏంటి ఇంత హోరాహోరీలో కూడా బీజేపీ కూడా కొంత ప్రభావం చూపిన సిచ్యువేషన్ కదా. బీజేపీకి ఏంటి కలిసి వస్తుంది అనుకోవాలా? రానున్న ఎన్నికల్లో కొంత ఆశాభావం అనుకోవాలా ఉమ్మడి జిల్లాలో ఇది? చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి ఈటెల రాజేందర్, అదే విధంగా సొంత గ్రామం అయినటువంటి కమలాపూర్ ప్రాంతం సొంత గ్రామం కాబట్టి ఆ మండలం పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను నియమించడం, అదేవిధంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి అక్కడే ఉండటం నేపథ్యంలో కూడా వీరు నువ్వా నేనట్టుగా పోటీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కు ఏతో కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామం, ఎందుకంటే అతను ఉన్నటువంటి ప్రాంతానికి 3 కూడా అక్కడ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటు ప్రస్తుతానికి మాత్రం 5 ఫలితాలు వచ్చాయి. 5 ఫలితాల్లో మాత్రం 4 బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పై చేయి మాత్రం బీజేపీ ఉందని చెప్పొచ్చు. ఇంకా ఫలితాలు అయితే రావాల్సిన అవసరం అవుతుంది. ఇంకా ఎల్కతుర్తి, అదేవిధంగా భీమదేవరపల్లి, కమలాపూర్ సంబంధించిన కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మేజర్ సంబంధించిన గ్రామ పంచాయతీలు. ప్రస్తుతం మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా ఏతో కూడా తుది ఫలితాలు రావడానికి ఇంకా సుమారుగా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా వివిధ విద్యుత్ లైట్లతో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మైబాద్ సంబంధించిన ప్రాంతంలో నెలకుదురు ప్రాంతంలో మాత్రం 3 బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి. అందులో ప్రధానంగా గతంలో బీజేపీ పార్టీ ఎంపీటీసీగా గెలిచినటువంటి రత్నం తండలనే ఈసారి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మరొక 2 ప్రాంతాల్లో మాత్రం బీజేపీ బలంగా ఉన్నటువంటి స్థానాల్లో గెలవడం, మిగతా సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం 2వ
ఏతుందో కూడా గెలుపొందిన ప్రాంతాల మొత్తం రెండవ అభ్యర్థిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ శ్రీకాంత్, అంటే ఇక ఎర్రబెల్లి నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గం, రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. అందులో ఎక్కువ కూడా వర్ధనపేటకే సమయం కేటాయించడం, ఇక్కడ వారితో కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా విస్తృత స్థాయి కూడా సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ పర్వతగిరి, అదేవిధంగా రాయపర్తి, అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 20కి పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే గెలిచినట్లుగా ప్రస్తుతానికి మన సమాచారం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రం సుమారుగా 40కి పైగా సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలిచినట్లుగా ప్రస్తుతానికైతే సమాచారం అవుతుంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రెహనా, మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంచి ఫలితాలు అయితే కాంగ్రెస్కి వచ్చి ఉండేవి. కాకపోతే ఇందాక మన కరస్పాండెంట్ శ్రీకాంత్ చెప్పినట్టు ప్రధానంగా అంతర్గత కుమ్మలాట్లు అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హోరాహోరీగా అయితే జరిగినటువంటి పరిస్థితి. దాదాపుగా 60 నుంచి 65% వరకు స్థానాలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 40 నుంచి దాదాపుగా 35 నుంచి 45 వరకు మాత్రం బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడక్కడ బీజేపీ కూడా ఖాతా తెరిచినటువంటి పరిస్థితి. ఇది కూడా బీజేపీకి కొంత జోష్ని ఇచ్చేటటువంటి అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, మనం ఒకసారి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ జానియా సిద్ధంగా ఉన్నారు. జానియా, ఏంటి నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? నల్గొండ కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి కూడా కంచుకోట ఆహ్వానే కంటిన్యూ చేసిన పరిస్థితి ఉందా? ఏమైనా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఎక్కువ స్థానాల్లో కూడా గెలుపొందిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం దాదాపుగా 50 మందికి పైగానే విజయం సాధించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలలో ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ ఇంకా కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం నాగారం గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బరిలోకి దిగినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి గెలుపొందడం జరిగింది. మరోవైపు అదే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి సొంత గ్రామం బాలెంలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే ఇటు నాగారానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి మాత్రం ఆయన పోటీలో దిగిన సమయంలో అటువైపు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు కూడా బరిలో నిలవడంతో రామచంద్రారెడ్డి విజయం సాధించారనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించిన వారికి, అంటే పాత కొత్త అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది అభ్యర్థులు వేయడం అది బీఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి వచ్చిన అవకాశంగా చెప్పవచ్చు. మరోవైపు ఇటు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ నియోజకవర్గంలో మాజీ ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజక పార్టీ 3 మండలాలకు సంబంధించి అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఏదైతే మిగతా స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం దాదాపుగా 20 స్థానాలకు పైగా కూడా గెలుపొందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి కొన్ని స్థానాల్లో హోరాహోరీగా కూడా పోటీ కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన అటువంటి అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందినట్టుగా కూడా తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ పార్టీ ఓనిగొట్టిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ సూర్యాపేట కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగినప్పటికీ ఎక్కడ కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారని చెప్పవచ్చు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రమే అక్కడ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మొత్తానికైతే
ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే శాసన మండలి చైర్మన్ కావచ్చు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి సొంత ఊర్లో ఉరుమడ్లలో మాత్రం ఇంకా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఫలితం వచ్చే అవకాశం ఉంది. అక్కడ లాఠీ చార్జ్ ఏదైతే కంచెర్ల భూపాల్ రెడ్డి కావచ్చు, ఇటు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి మధ్య వాగ్వివాదం, మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యంలో అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అది అంటే కాంగ్రెస్ అభ్యర్థినా లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థినా అనేది మాత్రం హోరాహోరీగా సాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కన్నా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినప్పటికీ వారికి అదే స్థాయిలో కూడా అంటే కొద్ది తేడాతోటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది. అయితే జానయ్య ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని రెబల్స్ ఏమైనా దెబ్బతీశారు అనుకోవచ్చా? ఎందుకంటే రెబల్స్ బెడద అధికార పార్టీకి ఎక్కువగా కనిపించినట్టు తెలుస్తుంది. ప్రతి చోట కూడా ఎక్కువ మంది రెబల్స్ లేదంటే ముఖ్యమైనటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి చీలక నేపథ్యంలో ఇతర కీలక నాయకుల అనుచరులు కూడా ఎక్కువగా రెబల్స్ కింద పోటీ చేశారనేటువంటి వార్తలు ఉన్నాయి కదా. ఏంటి, ఎంతవరకు రెబల్స్ ఇబ్బంది పెట్టారనుకోవాలి కాంగ్రెస్ కి జిల్లాలో? ముఖ్యంగా తుంగతూటి కావచ్చు, ఇటు నకిరికల్ కావచ్చు, నల్గొండ ఈ మూడు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి పాత కొత్త అంటే పాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వలస నేతలు కావచ్చు, వీరిలో కొత్త పాత అనే నేతల మధ్య నెలకొన్నటువంటి కొన్ని ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాంతో టికెట్ ఆశించినటువంటి అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము, ప్రభుత్వం మనదే ఉందనే ఆశతో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు చాలా చోట్ల ఏదైతే నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి కట్టంగూరు మండలంలో దాదాపుగా 25 గ్రామ పంచాయతీలకు పైగా ఉంటాయి. అక్కడ వేముల వీరేశం ఎమ్మెల్యే వేముల వీరేశంతో వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు మాత్రమే సర్పంచ్ టికెట్లు ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ నేతలంతా కూడా డిసైడ్ కావడం, ప్రతి చోట దాదాపు 25 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ అక్కడ ఈ రెబల్స్ పోటీ చేయడం తోటి ఎక్కువ ప్రాబల్యం చూపించడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. అటు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్. ఆయన మందుల సామెలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడే కాబట్టి ఆయనతో పాటు వచ్చిన నాయకులకు మాత్రమే సర్పంచ్ గా ఆయన టికెట్లు ఇవ్వడం, అలాగే పాత కాంగ్రెస్ నాయకులు కూడా టికెట్ ఆశించిన వారంతా కూడా ఏదైతే సర్పంచ్ గా బరిలోకి నిలవడం తోటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సమానంగా కూడా కొన్ని చోట్ల కొన్ని మండలాల్లో వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రెబల్స్ ప్రభావంతో ఇటు బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ గెలుపుకు రెబల్స్ తోటే అవకాశం దక్కింది అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సర్పంచులుగా పోటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ఇద్దరు చీల్చుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన చాలా గ్రామ పంచాయతీలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు మాత్రం బరిలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచులు గెలుపొందారు అనేది మాత్రం చెప్పవచ్చు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెంలో బీజేపీ అభ్యర్థి నర్రాముల రామలింగయ్య 41 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి పైన గెలుపొందడం, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గా గెలుపొంది కొంత బీజేపీ పార్టీకి అనుకూలంగా వచ్చిందని చెప్పవచ్చు. మిగతా తొలి విడత జరిగినటువంటి అటు నల్గొండ జిల్లాలో 14 మండలాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాలు, ఇటు సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 12 మండలాల వరకు ఈ రోజు మొదటి దశకు సంబంధించి పోలింగ్ జరగడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలుపొందినప్పటికీ రెండో స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో కొంత బీఆర్ఎస్ ప్రభావం మాత్రం మళ్ళీ పుంజుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేలుగా. కానీ ఒక్క సూర్యాపేట స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి గెలిచిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఇక్కడ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి వ్యక్తులను సంబంధించే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ తరఫున వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి అది ఓట్ బ్యాంక్ కూడా కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ కు మాత్రం రెబల్స్ ప్రభావం తోటి మాత్రం ఎక్కువ దెబ్బ పడిందని మాత్రం చెప్పవచ్చు శివ. ఓకే జానయ్య, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకుంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ హవానే కొనసాగిస్తోంది శివ. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇప్పటి వరకు 1574 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకుంటే 757, అలాగే బీజేపీ 135 స్థానాలు గెలుచుకుంది. ఇంకా ఇతరులు చూసుకుంటే కనుక 351 స్థానాలు గెలుచుకున్నారు. సో ఇక క్రమక్రమంగా సంఖ్య అయితే పెరుగుతున్నట్టయితే కనిపిస్తుంది రేహన. మనకి ఇందాక మనం 1400 దగ్గర ఉన్నప్పుడు 1546 పంచాయతీల వరకు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ మంచి ఫిగర్ తోనే ఈ ఎన్నికలను ఫినిష్ చేసేటటువంటి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కంటిన్యూ. మొత్తానికి బీఆర్ఎస్ అనుకున్న రిజల్ట్స్ కాకుండా కాంగ్రెస్ కి అయితే చాలా పాజిటివ్ రిజల్ట్సే మనకి కనిపిస్తున్నాయి. ఇక సిద్దిపేట జిల్లాలో అయితే హోరాహోరీ పోటీ జరిగింది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి. ఇక్కడ జనరల్ గా బీఆర్ఎస్ఏ అన్ని చోట్ల వస్తాయని చెప్పుకున్నారు, కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పోటీ పడింది. మనకి సిద్దిపేట అయితే 36 గెలుచుకుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ 35 గెలుచుకుంది. సో అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి, యాక్చువల్ గా వార్ వన్ సైడే అవుతుందని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు, బట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో అడుగుదాం, అక్కడ సిద్దిపేటలో మన ప్రతినిధి కరుణాకర్ ఉన్నారు. ఎస్ కరుణాకర్. రెహనా, సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ దాదాపు 147 గ్రామాలకు గాను 7 మండలాలకు గాను ఎన్నికలైతే ప్రశాంతంగా సజావుగా అయితే ముగిశాయి. ఇప్పటి వరకు అయితే చూసినట్టయితే ఒకవేళ మనం రిజల్ట్స్ అయితే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 52 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఇంకా ప్రాముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే బీజేపీ పార్టీ ఇక్కడ 9 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో పాటు అదర్స్ కూడా దాదాపు ఒక 18 మంది కూడా అదర్స్ స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలవడం జరిగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు గాను ఈ రోజు అయితే ఎన్నికలైతే కొనసాగి గజ్వెల్ మండలం, రాయపూర్ మండలం, దౌలతాబాద్ మండలం, వర్గల్ మరియు ములుగు, మర్కూకు, జగదేవ్పూర్ మండలాలతో పాటు దాదాపు 147 గ్రామాలకు గాను అయితే ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ 163 గ్రామాలు ఉండగా వీటిలో 16 మంది ఇప్పటికే ఏకగ్రీవంగా సర్పంచ్ గా అయితే ఎన్నుకోవడం జరిగింది. వీటితో పాటు 13 చోట్ల వార్డు సభ్యులుగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీంతో మిగిలిన 143 గ్రామాల్లో ఎన్నికలైతే సజావుగా కొనసాగాయి. ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ తో ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగాయి. మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో ఆ పోలింగ్ స్టేషన్లకు వచ్చారో వారిని అయితే అనుమతించారు. ఆ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ హైమావత్ తో పాటు పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ కూడా భారీ బందోబస్తు అయితే ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది. ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా ఎంతో ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటి వరకు చూసినట్టయితే 147 స్థానాల్లో ఇప్పటికే 134 స్థానాలకు సంబంధించి ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా హోరాహోరీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇరు పార్టీల మధ్యన అయితే హోరాహోరీ పోటీ జరిగింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలు గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ 56 స్థానాలు గెలుచుకుంది, బీజేపీ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. అదర్స్ స్వతంత్ర అభ్యర్థులు అయితే ఒక 19 మంది అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీఆర్ దత్తత గ్రామం అయినటువంటి ఇర్రవెల్లి మరియు నర్సన్నపేట గ్రామాల్లో ఇప్పటికే ఈ గ్రామాలకు సంబంధించి సర్పంచ్లు అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా 13 గ్రామాలకు సంబంధించి అవైతే మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి 2000, 3000 ఓట్లు ఉన్న తరుణంలో వాటి ఇంకా లెక్కింపు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతా ఉంది. అయితే గజ్వేల్లో రిజల్ట్ ఏ రకంగా ఉంది? ముఖ్యంగా గజ్వేల్ అలాగే ఇతర ముఖ్యమైనటువంటి పంచాయతీలకు సంబంధించి బెట్టింగుల దందా కూడా జోరుగా కంటిన్యూ అయినట్టు తెలుస్తుంది.
శివ రైట్. ఈ ముఖ్యంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లా హరీష్ రావు ఉండడం తోటి ఇక్కడ ఒక బెట్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతా ఉన్నట్టు కూడా ఒక వినికిడి అయితే వచ్చింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇరు పార్టీల మధ్య ఏది ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుస్తుంది, ఎక్కువ సర్పంచ్లు ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా బెట్టింగ్ కూడా జరిగినట్లు కూడా సమాచారం అయితే ఉంది. దీనికి అనుగుణంగానే ఇటు రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీటితో పాటు బీజేపీ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా 9 స్థానాలు కూడా సర్పంచ్ స్థానాలు అయితే కైవసం చేసుకుంది శివ. వీటితో పాటు 18 స్థానాలు అదర్స్ కూడా వారు అయితే గెలవడం జరిగింది. రైట్, ఓకే థ్యాంక్ యూ కరుణాకర్. అది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సిద్దిపేట జిల్లా రెహానా ఇందాక మీరు చెప్పినట్టుగానే సిద్దిపేట జిల్లాలో వన్ సైడ్ గా ఉంటుంది వారాన్ని అనుకున్నారు, కానీ ఇటు కాంగ్రెస్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చినట్టే తెలుస్తుంది. హరీష్ రావుకి ఇది ఒక జలక్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వన్ మ్యాన్ ఆర్మీ ఒంటి చేత్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్రూషియల్ టైమ్స్ లో ట్రబుల్ షూటర్ అని కూడా ఆయనకు పేరుంది. ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయన నియోజకవర్గంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి మనం మహబూబ్ నగర్ మనం ఒకసారి మహబూబ్ నగర్ కి సంబంధించి కూడా మనం చూద్దాం. దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి శశి అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి మనం గనక ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక విశ్లేషించుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం 1546 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 748 చోట్ల, ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 133 చోట్ల గెలుపొందినటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్లు అయితే మొత్తం 344 చోట్ల అయితే గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తొలి విడత ఎన్నికల్లో మాత్రం తన సత్తా అయితే చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మనం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. అయితే ఈ రోజు తెలంగాణలో జరిగిన తొలి విడత ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మనకు మిశ్రమ ఫలితాలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చెరి 35-36 సీట్లను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇండిపెండెన్స్ 6 మందిని కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా, అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాను చూసుకుంటే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిందైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు నారాయణపేట జిల్లాలకు కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రోజు సంచలన ఫలితం అయితే ఒకటి వెలువడింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత స్వగ్రామమైన రంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ పరాజయం పాలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అత్యంత ఏదైతే చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, మొత్తం ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలకు వెళ్తే ఫలితం వచ్చినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా, అలాగే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో ముందున్నారు, ఇక భారతీయ జనతా పార్టీ ఏమైనా ఖాతా తెరిచిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా శశి? జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. దాదాపుగా 550 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరగాల్సి ఉండగా 498 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలు మాత్రము ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. మిశ్రమ ఫలితాలు అయితే మనకు వెలువడిన పరిస్థితి అయితే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా వరకు వస్తే మాత్రము ఇటు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్ 31 సీట్లను గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు నాగర్ కర్నూలు, వనపర్తి ఈ విధంగా ఏది చూసుకున్నా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి బీజేపీ మాత్రం ఒక స్థానంలో తన ఖాతాను తెరిచింది. అది కూడా సంచలనమైన స్థానము. రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇది అనిరుద్ధ్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డిగూడలో తన ఖాతాను తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు విడుదల కావాల్సి వచ్చింది. అక్కడ కూడా దాదాపుగా అన్ని స్థానాలలో చెరి కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే సో మొత్తానికి అయితే శివ మీరు కూడా చెప్పినట్టు కాంగ్రెస్ స్థానాలు అయితే పెరుగుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే 1618 స్థానాలు కైవసం చేసుకున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ 780 స్థానాలు, ఇక బీజేపీ 139 స్థానాలు, అలాగే ఇతరులు అయితే 359. మొత్తానికి ఓవరాల్ గా అయితే ఊహించిన స్థాయిలోనే కాంగ్రెస్ అయితే దూసుకుపోతోంది. ప్రతి చోట కూడా కాంగ్రెస్ హవా
కనిపిస్తోంది. మనం ఈవెన్ బీఆర్ఎస్ కి పట్టున్న సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ తన హవా కొనసాగించిందనే చెప్పాలి. సో మొత్తానికి ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తోంది. సో కరీంనగర్ జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి గోపికృష్ణని అడిగి తెలుసుకుందాం. ఎస్ గోపికృష్ణ, కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది కదా, సో అక్కడ వ్యూ ఏంటి, జనాల వ్యూ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటారా, ఏంటి మీ అనాలిసిస్? ఎస్ రేహనా, అయితే ఈ రోజు అయితే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు 369 గ్రామాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేప్పటికి కూడా ఇప్పటికీ దాదాపు 160కి పైగా ఫలితాలు మాత్రమే వచ్చాయి. అయితే ఈ వచ్చిన ఫలితాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు దాదాపు పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగిన బీజేపీ కూడా కొంతమేర బీఆర్ఎస్ అయితే పోటీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ప్రస్తుతం అయితే 30 మంది అభ్యర్థులు మాత్రం బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు జగిత్యాల నియోజకవర్గంలోని కొరుట్ల, ఏదైతే జగిత్యాల జిల్లాలోని కొరుట్ల నియోజకవర్గం సంబంధించి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా మంతనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ఉన్న ఏరియాలో మాత్రం ఇటు ఎన్నికలు నిర్వహించాక అక్కడ కూడా కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఏదైతే ఇటు కరీంనగర్ సంబంధించి ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి కమలాపూర్ లో మాత్రం ఇటు బండి సంజయ్ మద్దతు తెలిపిన అభ్యర్థి మాత్రమే గెలుపొందినట్టు తెలుస్తుంది. అదే అక్కడ ఈటల్ రాజేందర్ సంబంధించి ఎవరైతే ఈటల్ రాజేందర్ బలపరిచిన అభ్యర్థి అయితే ఓటమి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ 90 ఓట్లతో గెలుపొందాక ఇటు ఈటల్ రాజేందర్ స్థానికంగా గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు బీజేపీ చేరి పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే అది ఈటల్ రాజేందర్ సంబంధించి బలపరిచిన అభ్యర్థి మాత్రం ఇక్కడ ఓటమి చెందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదే విధంగా కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలానికి సంబంధించి వెల్చాల రాజేందర్ ఇటు పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు పరిధి ఇన్ఛార్జ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెల్చాల రాజేంద్రరావు బలపరిచిన అభ్యర్థులు కూడా ఇక్కడ గెలుపొందినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇటు ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థుల గెలుపొందుతూ వస్తుంది. ఇక్కడ బీజేపీ అయితే దాదాపు లేదని చెప్పవచ్చు. ఇటు ఇండిపెండెంట్లు కూడా వీళ్ళకి పోటాపోటీగా గెలుపొందుతూ అయితే వస్తున్నాయి. ఇటు ఆ పార్టీ గుర్తులకు సంబంధం లేకుండా ఇటు రానున్న మరికొద్ది రోజుల్లో ఇటు స్థానిక సంస్థ ఇటు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికల రానున్న నేపథ్యంలో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతి పార్టీకి కూడా కీలకం కావాలి ఉన్న పరిస్థితిలో మాత్రం ప్రతి పార్టీ కూడా ఈ తన బలపరిచిన అభ్యర్థులను గెలుపొందే దిశగా గెలిపించుకుందామనే కోణంలో మాత్రం ప్రచారం అయితే నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా పార్టీ గుర్తులు లేనప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, ఇటు ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను అయితే కీలకంగా తీసుకున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో మాత్రం ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందుగా గత 10 సంవత్సరాలు కూడా ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందుగా ఉన్న బీఆర్ఎస్ కు కేంద్ర బిందుగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ అయితే గత ఎన్నికల్లో మాత్రం ఇటు సిరిసిల్లతో పాటు ఇటు హుజరాబాద్, ఇటు కొరుట్ల నియోజకవర్గం 3 నియోజకవర్గాలకు సంబంధించి జైత్యాలకు సంజయ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ చేరాలి. మిగతా 3 మాత్రమే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. అయితే దాదాపు పూర్తి స్థాయిలో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చేరిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ దిశగా ఉన్న కోణంలో మాత్రం స్థానికంగా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న గ్రామాల్లో మాత్రం
కొంతమేర బీఆర్ఎస్ అయితే పుంజుకుంటూ వచ్చింది. ఇటు బీజేపీ కూడా బండి సంజయ్ ఏదైతే నజరానా ఇస్తా కేంద్ర ఇటు రెండు అయితే గోపికృష్ణ, మనం భారతీయ జనతా పార్టీ విషయమే చూసుకుంటే అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, ఇద్దరి మధ్య ఇంటర్నల్ గా కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఏంటి ప్రస్తుతం ఈటెల అడ్డాలోనే కరీంనగర్ ఈ జిల్లాలో ప్రధానంగా ఈటెల అడ్డాలోనే అటు బండి సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం ఏ రకంగా చూసుకోవచ్చు? ఈటెలకి చెక్ పెట్టారనుకోవచ్చా సొంత అడ్డాలోనే? ఒకటి పూర్తి స్థాయిలో మాత్రం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు ఈటల రాజేందర్ కూడా గత ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మల్కాజిగిరి నుంచి కూడా గెలుపొందిన పరిస్థితి చూసాం. అయితే అప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ హుజరాబాద్ పై దృష్టి పెట్టట్టు కూడా భావించారు. అయితే తాను కూడా పూర్తి స్థాయిలో నాకు కంచుకోట మొదటి నుంచి కూడా హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు కూడా తనకు మద్దతు తెలిపారని, దాన్ని ఆ హుజరాబాద్ ను విడిచిపెట్టానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇటు బండి సంజయ్ కి సంబంధించిన అనుచరులు ఇటు బీజేపీ ఏదైతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అక్కడ స్థానిక నేతలు కూడా బీజేపీలో చేరారు. అక్కడ మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఉన్న ఏదైతే ఉన్నారో నాయకులు వాళ్ళకును ఈటల రాజేందర్ వర్గీయులకు మధ్య మొదటి నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇటు మాటల ఘర్షణ కూడా చూసా. ఇటు ఇద్దరి మధ్య కూడా ఇటు అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు కూడా ఈటల రాజేందర్ సిద్ధమైన దాన్ని చెక్ పెట్టాలని కూడా బండి సంజయ్ వ్యూహం పన్నారంటూ కూడా ప్రచారం అయితే కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికంగా కూడా ఎన్నికల ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా తాను పూర్తి స్థాయిలో మొదటి నుంచి బీజేపీకి పనిచేసిన వారికి నమ్మకంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా సీటు అవకాశం కల్పిస్తామని కూడా బండి సంజయ్ చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఈటల రాజేందర్ తన అనుచరులకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా చేస్తానంటూ కూడా కౌంటర్ అయితే ఇచ్చిన పరిస్థితుల్లో మాత్రం ఈ రోజు జరిగిన ఫలితాలు దాదాపు 2 ఏరియాల్లో కూడా ఇటు ఈటల రాజేందర్ అనుచరులకు అయితే చేదు అనుభవం ఏదైనట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు స్థానికంగా మండల అధ్యక్షులు మాత్రం బీజేపీ మన బండి సంజయ్ కి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అతని మద్దతుదారులే ఉండడంతో మాత్రం స్థానికంగా కూడా బండి సంజయ్ స్వయంగా కూడా ప్రచారంలో పాల్గొంటూ తన అంశాలను ప్రచారంలో పాల్గొనజేస్తూ ఇటు నజరానా కూడా ఇస్తానని తన అంశాలను గెలిపిస్తే ఖచ్చితంగా నజరానా అందిస్తానని అభివృద్ధి దిశగా తాను భుజాలపై వేసుకుంటానని చెప్పేసి ప్రకటించారు. అయితే ఈటల రాజేందర్ హైదరాబాద్ కి పరిమితం అవడంతో పాటు ఇటు స్థానికంగా కూడా కొంతమేర దూరం అవడం కూడా దీనికి ఓటమి కూడా ఓటమి కారణం కావచ్చు అని చెప్పేసి స్థానికులు భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది శివ. అయితే అదే విధంగా ఇటు వేములవాడకు నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చెందుర్తి వేములవాడ మండలం నియోజకవర్గంలో చెందుర్తికి సంబంధించి అయితే ఇటు రీకౌంటింగ్ అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు మేజర్ గ్రామ పంచాయతీ చెందుర్తిలో మాత్రం ఇటు రీకౌంటింగ్ అయితే బీజేపీ అభ్యర్థి అయితే కొన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు చెందుర్తి బీజేపీ అభ్యర్థి కొంత స్వల్ప తేడాతో ఓటమి చెందాడు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి తాను గెలుస్తానని ఈ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆందోళన అయితే దిగిన పరిస్థితి మనకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు కూడా రీకౌంటింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకైతే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది శివ. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇటు జగిత్యాలతో పాటు ఇటు కరీంనగర్ సిరిసిల్లకు సంబంధించి ఇటు ఏదైతే పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ సభ కొనసాగుతుంది. ఇటు మెట్పల్లి మండలంలో మాత్రం కొంతమేర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఇటు రామలచ్చకపేట సర్పంచ్ అయితే భాగ్యలక్ష్మి కావచ్చు, ఇటు రంగారావుపేటకు సంబంధించి విట్టంపేట, ఆత్మనగర్, కోనరావుపేట, వేంపేట గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుపొందినట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శివ. ఓకే గోపికృష్ణ, థ్యాంక్ యూ. సో మొత్తానికి శివ
సంఖ్య అయితే పెరుగుతోంది కాంగ్రెస్ విజయంలో. చూస్తే కనుక 1627 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 794 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఇతరులు 360, బీజేపీ 140 స్థానాలు గెలుచుకుంది. సో మొత్తానికి కాంగ్రెస్ హవా అయితే ఇంకా కొనసాగుతోంది. సో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహించడం, గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ పై కాన్సన్ట్రేట్ చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచే అక్కడున్న ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పై నమ్మకం పెరిగిందని చెప్పడం జరిగింది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ లో అయితే ఇంకా జోష్ వచ్చిందనే చెప్పాలి శివ. అందుకే ఈ ఎన్నికలు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అంటే పంచాయతీ ఎన్నికలు కదా, ఎక్కడ లైట్ తీసుకోకుండా మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ గ్రామాల్లో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ ఇలా తిరగడం వల్ల కూడా ఈ విజయం సాధ్యమైందని. ముఖ్యంగా కాంగ్రెస్ కేడర్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలను ముఖ్యంగా గ్రామాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా కష్టపడినటువంటి పరిస్థితి. ఇంకా బీఆర్ఎస్ కూడా దాదాపుగా 750కు పైగా స్థానాలు పొందినప్పటికీ కూడా ఒక టఫ్ ఫైట్ అనేది మాత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గ్రామాల్లో చేసిందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి దాదాపుగా ప్రభుత్వం వైపే ఎక్కువగా ప్రజానికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి, అభివృద్ధి కోరుకుంటారు కాబట్టి ప్రజలు, కాబట్టి ఖచ్చితంగా కూడా కొంత ఎడ్జ్ అనేది అధికార పార్టీకి ఎప్పుడు ఉంటుంది. ఒకసారి మనం నిజామాబాద్ నియోజకవర్గానికి అయితే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు, నిజామాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అక్కడ కూడా కాంగ్రెస్ హవానే కంటిన్యూ అయిన సిచ్యువేషన్ ఉందా? ఎస్ శివ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి 1077 మనకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఏదైతే 351 పంచాయతీలకు మొత్తానికి ఫస్ట్ విడత ఎన్నికలు జరగాల్సింది అయితే ఈ రోజు జరిగాయి. అయితే 311 స్థానాలకు ఈ రోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో మెజార్టీగా కాంగ్రెసే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మేజర్ గ్రామ పంచాయతీల ఫలితాలు ఇంకా బయటకు రాలేవు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, తాండాలు, తర్వాత కొన్ని తక్కువ జనాభాగా ఉన్న ఆ పంచాయతీలకు సంబంధించి రావడం వల్ల ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 150 గ్రామ పంచాయతీల రిజల్ట్ 311లో 150 గ్రామ పంచాయతీల రిజల్ట్ మనకు బయటకు వచ్చింది. దాంట్లో మెజార్టీగా దాదాపు 80కి పైగా 80 నుంచి 90 దాకా కాంగ్రెస్ కు మనకు ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పేసి మనకు సమాచారం అయింది. ఇది ఏదైతే కాంగ్రెస్ మద్దతుదారులు అందరూ కూడా గెలిచారు. తర్వాత ఒక 40 లోపే బీఆర్ఎస్ కు వచ్చినాయి, ఇంకా కొన్ని బీజేపీకి వచ్చినాయని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అయితే మొత్తానికి మనం చూసుకుంటే దాదాపుగా అంటే బాన్సువాడ నియోజకవర్గంలోని ఏదైతే నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఈ బోధన్ డివిజన్ లో మాత్రం ఈ రోజు మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. అయితే అందులో ప్రధానంగా మనకు మెజార్టీగా ఈ చెందూరు, తర్వాత ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే మోస్రా, తర్వాత ఇక్కడ ఎడపల్లి, బోధన్ డివిజన్ లోని మిగతా ఏదైతే ఈ సంబంధించిన ఈ జానకంపేట గాని, తర్వాత నవిపేట గాని, తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా బాన్సువాడ నియోజకవర్గంలో కొన్ని వస్తుంటాయి. అదేవిధంగా బోధన్ నియోజకవర్గంలో కొన్ని ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ నియోజకవర్గాలలో మాత్రం ఎక్కువగా మెజార్టీగా కాంగ్రెసే సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఇందులో ప్రధానంగా ఒకటి మనం చెప్పుకోవచ్చు, ఈ బాన్సువాడ నియోజకవర్గంలోని ఈ 6 మండలాలలో ఎక్కువ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్ కూడా ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడము, ఆయన కొంతమందిని అభ్యర్థులను పెట్టడం, ఆయనకు ముందుగా ఏదైతే టికెట్ ఆశించి భంగపడ్డ ఏదైతే మన ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన రెబల్ గా కొంతమందిని తన అనుచర వర్గాన్ని కూడా పోటీగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు ప్రతి గ్రామ పంచాయతీలో పోటీ చేయడం అనేది కూడా ఈ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే కొన్ని కోల్పోవాల్సి వచ్చింది, కొన్ని బీఆర్ఎస్ కు పోయినాయి, మిగతా ఈ కాంగ్రెస్ కు వచ్చినాయి. అటు పోచారం వర్గం వచ్చింది, కొన్ని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం వచ్చింది. సో అక్కడ మాత్రం కొద్దిగా నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో కొన్ని బీజేపీ కైవసం చేసుకుంది, మరికొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని వదిలేసి మళ్ళీ బోధన్కి వచ్చేసరికి అయితే బోధన్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన పూర్తిగా అక్కడనే ఏదైతే ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బోధన్ మండలంతో పాటు ఏదైతే ఎడపల్లి, తర్వాత మిగతా
నవీపేట్ కానీ తర్వాత మిగతా అన్ని మండలాలలో రుద్రుడు కానీ తర్వాత మిగతా ఇవన్నీ మండలాలలో ఆయన గట్టిగా పనిచేసి చాలా మందిని మెజార్టీగా కాంగ్రెస్ సీట్లనే కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. అయితే అనేక ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సింది మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా, అవి కూడా ఎక్కువగా మనకు ఈ కాంగ్రెస్ కే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనకు వస్తుంది. అయితే ఇక కామారెడ్డి విషయానికి వస్తే, కామారెడ్డిలో కూడా కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మొత్తానికి కామారెడ్డి 10 మండలాలలో ఈరోజు మనకు పోలింగ్ జరిగింది. ఆ 10 మండలాలకు సంబంధించి దాదాపు మనకు ఒక 150 స్థానాలకు అక్కడ పోలింగ్ జరిగింది. ఆ 150 స్థానాలలో కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 80 నుంచి 90 ఫలితాలు మనకు బయటకు వచ్చినాయి. అందులో కూడా మెజార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే కొన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన కొన్ని స్థానాలు కొన్ని అక్కడికి పోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తుంటే అంటే మనకు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 1 గంట వరకు పూర్తిగా మనకు 78.9% వరకు మనకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా కామారెడ్డిలో కానీ నిజామాబాద్ లో కానీ మధ్యాహ్నం 11 గంటల వరకే మనకు ఎక్కువగా 50% పైగా అయింది. అయితే ఉదయం పూట నుంచి కూడా అంటే చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా అనేక మంది బారులుదీరి ఓటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ కామారెడ్డి కలెక్టర్ గాని నిజామాబాద్ కలెక్టర్ గాని పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసి ఇక్కడ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరిగింది. కొంతమంది ఓటర్లు మాత్రం అంబులెన్స్ ఏదైతే సాలూరాలో ఒక ప్రత్యేకత, అంబులెన్స్ లో వచ్చి ఒక పేషెంట్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇవన్నీ చూస్తుంటే మనకు ఇప్పుడు జనరల్ గా మనకు ఈ ఎడపల్లి క్యాంపు, ఎగ్డోలి క్యాంపు సర్పంచ్ కు మాత్రం ఆంధ్రప్రభ ఒక జర్నలిస్టు గెలవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ మద్దతుదారుడే. అదేవిధంగా వర్ణి మండలం నెహ్రూ నగర్ సర్పంచ్ గా మెలకల పద్మ కాంగ్రెస్ అంటే 44 ఓట్ల మెజార్టీతో. ఇట్లా ఒక్కొక్క గ్రామ పంచాయతీని పెట్టుకుంటే ఒక్కొక్క ప్రాంతంలో ప్రతి చోట కూడా అత్యధిక మెజార్టీ. ఓకే సాయిలు, థ్యాంక్ యూ. సో శివ, మొత్తానికి మొత్తం ఏంటంటే ఎన్నికల సెలబ్రేషన్ మూడ్, రిజల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇందులో ఒక దురదృష్టకర ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి గుండెపోటుతో చనిపోయారు. అంటే ప్రజలకు సేవ చేయాలని ఎంతో తపనతో ప్రచారంతో హోరెత్తిచ్చారు ఆయన. ముందు నుంచి కూడా అంటే జస్ట్ విజయానికి ఒక్క అడుగు దూరంలో ఆయన చనిపోయారు. నిజంగా చాలా దురదృష్టకరమైన ఘటన. అయితే ఈవేళ చెర్ల మురళి అత్యధిక మెజార్టీ అంటే ఘన విజయం సాధించారు. సో ప్రజలందరూ బాధపడాలో ఆనందపడాలో, కాకపోతే ఆయన ఆత్మకు శాంతి కలిగింది ఆయన విజయంతో ఆయన చెప్పుకుంటున్నారు. అయితే అఫీషియల్ గా అయితే ఇంకా అధికారులు డిక్లేర్ చేయలేదు. ఆ పోలింగ్ తీరుని పరిశీలించి డిక్లేర్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈయన చెర్ల మురళి. సో మొత్తానికి అంటే ఎలక్షన్ సెలబ్రేషన్స్, రిజల్ట్ సెలబ్రేషన్ టైంలో ఇదొక నిజంగా దురదృష్టకరమైన ఘటన. సో మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా జస్ట్ 3 రోజుల క్రితమే చెర్ల మురళి చనిపోవడం జరిగింది. ఎంతో ఆనందంగా ఇవాళ సెలబ్రేట్ ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెహానా, ఆయన లేరు 3 రోజుల క్రితం ఆయన కాలం చేసినప్పటికీ కూడా పబ్లిక్ ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మాత్రం ఓట్ల రూపంలో అయితే చూపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఖచ్చితంగా కూడా ఆయన లేకపోయినా కూడా తమ మద్దతు ఆయనకు ఉందంటూ కూడా ప్రజలంతా కూడా ఆయన మీద తమకున్నటువంటి అభిమానాన్ని అయితే చూపించారు. నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా సంతోషిస్తారు. పబ్లిక్ ఏ రకంగా అయితే చెప్తున్నారో ఆత్మకు శాంతి చేకూరుతుందని డెఫినెట్ గా ఆ రకంగా కూడా ఎక్కడున్న ఆయన ఆనందించేటటువంటి పరిణామం అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఒక్కసారి ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజల్ట్స్ అయితే మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 1630కు పైగా స్థానాల్లో, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 790కు పైగా స్థానాల్లో, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 139కు పైగా స్థానాల్లో, ఇక ఇండిపెండెంట్లు 360కు పైగా స్థానాల్లో అయితే ఇప్పటివరకు గెలిచినటువంటి పరిస్థితి. ఇంకా ఫలితాలు కొన్నింటికి సంబంధించి ముఖ్యంగా మేజర్ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావాలి. వాటిలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనేటటువంటి విశ్లేషణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మొత్తం అప్డేట్స్ అన్ని కూడా మనకు అందించడానికి మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి తొలి విడత ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే తన సత్తా చాటిందనే చెప్పుకోవచ్చు కదా, ఏంటి ఫుల్ అప్డేట్స్ ఏంటి?
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా 50-60% పైగా వచ్చాయి. సో మరికొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. సుమారుగా 3,000 పైగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వచ్చాయి. సో మనకు ప్రస్తుతం వచ్చినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుతో ఎక్కువగా అత్యధికంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 1670 పైగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతుదారులు ఉన్న వారందరూ కూడా అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు. సో మరోవైపు ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరైతే మద్దతు తెలిపిందో వారికి దాదాపుగా 800 మంది 15 పైగా కూడా సర్పంచులుగా గెలిచారు. ఇక మరొక పార్టీ చాలా బీజేపీ ఎంతో మొదటి విడతలోనే తమ సత్తా చాడతామని చెప్పేసినటువంటి బీజేపీ సుమారుగా 145 స్థానాల పైగా బీజేపీ మద్దతుదారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు సర్పంచులుగా గెలిచారు. ఇక వీరితో పాటుగా ప్రధాన పార్టీతో పాటు ఈసారి అదే స్థాయిలో కొంత అంటే 370 పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇవాళ సర్పంచులుగా గెలుపొందారు. సో ప్రస్తుతం మనకు కేవలం ఒక 3,000 గ్రామ పంచాయతీ ఫలితాలే వచ్చాయి. సో మరికొద్ది గంటలు కూడా పట్టవచ్చు. 11-11:30 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక మొత్తం ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో తొలి విడతలో ప్రధానంగా 4,000కు సంబంధించి 4,236 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఈ రోజు ఎన్నికలు జరిగాయి. సో దాదాపుగా సుమారుగా అవుట్ ఆఫ్ ఏంటంటే 56,19,000 పైచిలుగా మంది మొత్తంగా ఓటింగ్ లో పాల్గొన్నారు ఉన్నప్పటికీ దాంట్లో 85% పైగా అందరూ ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. సో ఈ రోజుకు మనకు తెలిసిన ప్రకారం 45,15,141 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా 85% మంది ఓటింగ్ లో పాల్గొని మొదటి విడతలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు. సో సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ గ్రామంలో అభివృద్ధి కోసం ఒక మంచి నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇటీవల అంటే కేవలం నగరాల్లో కావచ్చు వివిధ దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు తమ సొంత గ్రామానికి వచ్చి ఉత్సాహంగా ఆనందంగా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనబడుతోంది. సో దీంతో గ్రామ పంచాయతీలో ఒక సందడి వాతావరణం నెలకొంది. సుమారుగా 21 నెలల తర్వాత ఇక సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో ఆ గ్రామంలో కూడా అంత ఒక పండుగ వాతావరణం నెలకొంది. సో ఒక ఏంటంటే మొదటి విడతలో అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉదయం 7 గంటల నుంచే ఆ పోలింగ్ ప్రారంభమైంది. సో 1 గంట వరకు కూడా ప్రశాంత ఎక్కడ ఒకటో చిన్న చిదురుముదురు ఘటనలు మినహా దాదాపుగా 99% ప్రశాంతంగా ఒక మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. సో కౌంటింగ్ కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉంది. సో కొంత కౌంటింగ్ లో సంబంధించి మాత్రం చాలా రకరకాల విశ్లేషణలు వినబడుతున్నప్పటికీ సో ఎట్లాగైనా అధికార పార్టీకి మొదటగా సర్పంచ్ కి సంబంధించి అధికార పార్టీ ఎందుకంటే ఇవి గుర్తు పైన జరిగినాయి కాదు కేవలం ఆయా పార్టీలు సూచించిన వ్యక్తులు ఇక్కడ మద్దతు తెలిపిన వ్యక్తులు గెలవడమే తప్ప ఇది పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలు కాబట్టి సో వీటికి ప్రాధాన్యం ఒక వైపు ఇస్తూనే మరోవైపు కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎక్కడ సరే సర్పంచ్ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినప్పటికీ అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు అనేది ఒక విశ్లేషణ వినబడుతూ ఉంటుంది తరచుగా. ఎందుకంటే అది మనం చూస్తూ ఉన్నాము, అది దశాబ్దాలకు కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఉంటే ఆ సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తి మద్దతుదారు ఎన్నిక సర్పంచ్ గా గెలిస్తే ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి మెజార్టీ ప్రజలు తమ ఓటర్లు కూడా ఆలోచించే విధానం ఉంటుంది. కాబట్టి సహజంగానే పార్టీ గతంలో బీఆర్ఎస్ కూడా చూసాం, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అత్యధిక స్థానాల్లో సర్పంచ్ గా గెలుచుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎక్కువ స్థాయిలో సర్పంచ్ను గెలుచుకున్న పరిస్థితి ఉంది. సో దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి 1900 పైగా కూడా 1900 నుంచి 2000 పైగా మెజార్టీగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. సో అదే స్థాయిలో ఇటు బీఆర్ఎస్ కూడా ప్రధాన పక్షంగా ఉన్న బీఆర్ఎస్ కూడా దాదాపు 900 పైచీలుగా కూడా 900 నుంచి 1000 మధ్యలో కూడా ఇక సర్పంచ్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. సర్పంచులుగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు. అదే సందర్భంలో ఇక బీజేపీ కూడా గతంలో లేపునట్టుగా ఈసారి కొంత పుంజుకుందని చెప్పవచ్చు. సో ఓటు బ్యాంకు ఇటీవల కాలంలో బీజేపీ తెలంగాణలో వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత తమ ఓటు బ్యాంకును పెంచుకుంది. సో అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సుమారుగా ఇప్పటికి మనకు 200 పైచీలకు కూడా బీజేపీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఇండిపెండెంట్ కూడా అదే స్థాయిలో 400 పైగా ఇండిపెండెంట్ కూడా గెలిచే అవకాశం ఉంది. సో ఒకరు ఓవరాల్ గా చూస్తూ ఉంటే సో ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సో అభివృద్ధి కోసం తమ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచులు ఎన్నుకున్నారు. సో ఈసారి ఎన్నికల్లో మాత్రం చాలా ఉత్సాహంగా ఎక్కువ మంది యువత పాల్గొన్నారు. యువత కూడా ఓటు హక్కును తాము వినియోగించుకోవడం పాటు ఎన్నికల్లో నిలవడంతో పాటు ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కొంత యువత కూడా కొంత గ్రామాల్లో అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఏ ఊరికి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
వినియోగించుకొని తమ గ్రామ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో ఆ అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని చెప్పేసి కూడా కొంత యువత ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల ఓటు సంబంధించి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. సుమారు 85% పెరిగింది. సో ఇది చాలా మంచి ఓటు, ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్కి సంబంధించి మంచి పోలింగ్ అని చెప్పవచ్చు. సో మొదటి విడతలో సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క మొత్తం విశ్లేషణ చూస్తుంటే కొన్ని చోట్ల ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కొంత ఆసక్తికరమైన అంశాలు కూడా మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నికల్లో అత్యధికంగా అంటే అత్యధిక వయస్కుడు కూడా అని చెప్పవచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ తండ్రి రామచంద్రారెడ్డి ఉండకంట్ల రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ గా గెలిచాడు. సో ఇది రకమైన ఆసక్తికర అంశం, ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ మాజీ మంత్రి ఫాదర్ రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో నాగారం సర్పంచ్ గా ఎన్నికై చాలా అందరికీ అంటే ఈ ఏజ్ లో కూడా అతను ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో సర్పంచ్ కావడం. సో నేటి తరానికి ఒక గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గా ఎన్నికవడానికి కొంత నేటి రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. సో 95 సంవత్సరాల్లో కూడా అతను యాక్టివ్ గా సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి గెలుపొందాడు. సో గుండకంట్ల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి. సో మొత్తంగా అదొక అంశం. అయితే ఇక్కడ చాలా చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే అభ్యర్థులు ఇద్దరికి ఇటు బీఆర్ఎస్ మద్దతు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కొంతమంది ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సమానంగా ఓట్లు రావడంతో కొన్ని చోట్ల లాటరీ వేసి అభ్యర్థిని సంబంధించి డిసైడ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని ఎవరైనా గెలుపు ఎవరు చేశారో డిసైడ్ చేశారు. మరికొన్ని చోట్ల టాస్ వేసి కూడా అభ్యర్థి సర్పంచ్ గా ఎవరు ఎన్నుకున్నారో చేశారు. సో అట్లాంటి కొన్ని మనం చూద్దాము. సో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దాబాబి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చాయి. సో దీంతో అక్కడ అధికారులు టాస్ వేశారు. టాస్ లో బీఆర్ఎస్ సంబంధించి మద్దతుదారు గెలుపొందారు. ఇక ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక ఎక్కడైతే సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చింతల్టానాలో కూడా ఇట్లాంటి పరిస్థితి అంటే ఒక అనూహ్యం ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. సో సిరిసిల్ల జిల్లా చింతల్టానాలో మురళి అనే ఒక అభ్యర్థి 55 సంవత్సరాలు. సో 5 రోజుల క్రితం అతను ఆ సర్పంచ్ బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఆ రంగంలో దిగాడు. సో ఉత్సాహంగా సర్పంచ్ అవుతాను, గ్రామ అభివృద్ధికి కట్టుబడతానని చెప్పేసి అందరి ఓటర్లను కూడా ఆకట్టుకోగలిగాడు. కానీ 5 రోజుల క్రితం దురదృష్టవశాత్తు అతను గుండెపోటుతో మరణించాడు. సో అది ప్రజలు మాత్రం అతను సురేష్ నమ్మకాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. సో అతన్ని గెలిపించి అతనికి సంబంధించి అతడు అభివృద్ధికి చేస్తాడు, లేకుంటే అతను ఉన్నటువంటి నీతి నిజాయితీకి అతని గెలుపుని ఒక నిదర్శనంగా చెప్తున్నాడు. సో దురదృష్టవశాత్తు 5 రోజుల క్రితం చనిపోయి మృతి చెందాడు గుండెపోటుతో. అయినప్పటికీ అక్కడ మురళికి అత్యధిక ఓట్లు రావడంతో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అధికారులు కూడా కొంత తర్జన భర్జన పడుతున్నారు. సో ఇప్పటికీ అక్కడ చింతల్టానాకు సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి ఎవరు గెలుపు అనే దానిపైన అధికారులు ఒక నిర్ణయం తీసుకోలేదు. సో ఆర్ఓ అక్కడ నుంచి ఉన్నతాధికారులకు సంబంధించి ఈ సమాచారం అందించారు. సో ఏం చేయాలి? సో ఆల్రెడీ మురళి 5 రోజుల క్రితం చనిపోవడంతో ఇప్పుడు ఆ ఫలితం పైన ఏం చేయాలని దానిపైన లేకుంటే రెండో అభ్యర్థి ఎవరున్నారో అతన్ని ప్రకటిస్తారా, లేకుంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానిపైనే కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. సో ఇప్పుడు ఆ ఫలితం పైన కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని పార్టీలు రాజకీయ పార్టీలతో పాటుగా అనేక మంది చాలా దాదాపుగా 21 నెలల తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల పోరు మొదలైంది. సో ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. సో ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలు అదే సందర్భంలో గ్రామంలోని ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయాలని అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ ఎన్నికల్లో పాల్గొని తమ గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో ఒకవైపు కొంత మద్యము అదేవిధంగా నగదు డబ్బు పంపిణీ చేసిన కొంతమంది మాత్రం యువకులు లేకుంటే కొంతమంది మాత్రం నీతి నిజాయితీగానే అభివృద్ధి ధ్యేయంగా కూడా కొంత పనిచేసిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా ఓవరాల్ గా అందరూ డబ్బులు పంచి అందరూ నగదు పంచే మద్యం పంచే గెలుస్తారనుకుంటే కూడా అది ఒక రకంగా మనం అంత ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అదే సందర్భంలో కొంతమంది మాత్రం తమ గెలుపు కోసము అభివృద్ధి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తమ గ్రామం సొంత గ్రామం అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజల మన్ననలు పొంది కూడా మెజార్టీకి సంబంధించి యువకులు ఇందులో ఎక్కువగా యువత గెలుపొందిన పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం రంగారెడ్డి జిల్లా చిన్న ఎల్కచెర్ల కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరికి బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి కాంగ్రెస్ కి సంబంధించి పోటీ జరిగింది. సో ఇందులో సమానంగా అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సమానంగా ఓట్లు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి టాస్ లో గెలిచాడు. సో కాంగ్రెస్ ఎవరైతే మద్దతు తెలిపిందో ఆ అభ్యర్థి మొత్తం ఆ టాస్ లో గెలిచాడు. సో ఒక రకంగా ఈ టాస్ కి సంబంధించి కావచ్చు లాటరీలో గెలిచిన పరిస్థితి కనబడుతుంటే మెదక్ జిల్లా కొండాపూర్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో అనూహ్యంగా లాటరీలో బీఆర్ఎస్ కి సంబంధించి పోచయ్య అనే అభ్యర్థి సర్పంచ్
సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. సో ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ కొన్ని ఆసక్తికర అంశాలు పొలిటికల్ గా చూసుకుంటే కూడా అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఎదురు దెబ్బ తగిలింది. అందులో ఒకరు జడ్చల్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనిరుద్ధ్ రెడ్డి. సో ప్రతి నిత్యం కూడా అతను కొంత సంచలన కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. సో అతనికి సంబంధించి అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా అతను వ్యవహరించే తీరు కావచ్చు, అతను మాట్లాడే తీరు కావచ్చు, అతను చేసే ఆరోపణలు విమర్శలు కావచ్చు అదే స్థాయిలో ఉంటాయి, అంత తీవ్రంగా ఉంటాయి, ఎప్పుడు సెన్సేషనల్ గా ఉంటాడు. సో అలాంటి సెన్సేషనల్ ఎమ్మెల్యేగా ముద్రున్నటువంటి జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఈ రోజు కొంత చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. తన సొంత గ్రామము రంగారెడ్డి గూడెంలో అతనికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ మద్దతుదారు ఉన్నాడో అతను ఓటమి పాలయ్యాడు. సో అక్కడ బీజేపీ అభ్యర్థి రేవతి ఒక మహిళ సర్పంచ్ గా గెలుపొందింది. సో దీంతో అక్కడ మొత్తంగా కూడా రాజకీయాలు కొంత హాట్ గా ఉన్నాయి. సో అక్కడ ఆ గ్రామంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ సందడి ఆనంద ఉత్సాహాలతో ర్యాలీలు తీసి కొంత హంగామా చేశారు. సో ఒక రకంగా ఎవరైతే ఉన్నారో అనిరుద్ధ్ రెడ్డికి కొంత ఇది ఒక పరాభవంగా అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనిరుద్ధిని టార్గెట్ చేస్తే అనిరుద్ధిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంత వైరల్ చేస్తూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురళీ నాయక్ కూడా ఇదే తరహా కొంత పరాభవం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే తన సొంత గ్రామము ఒక రకంగా ఆ సోమ్లా తాండాలో మురళీ నాయక్ సంబంధించి సొంత గ్రామము, ఆ గ్రామంలో కూడా అతను కాంగ్రెస్ పార్టీ సంబంధించి పెట్టిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఇచ్చారో అతను గెలవకపోగా అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు చెప్పినా కూడా వినకుండా అక్కడ రంగంలో దిగి సర్పంచ్ గా గెలుపొందాడు. సో ఘన విజయం సాధించాడు. సో అక్కడ కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ కొంత ఇక్కడ రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు చూస్తే ఈ రోజు మొత్తంగా కూడా ఉదయం నుంచి మొదటి విడత ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. సో దాదాపుగా 11:30 వరకు కూడా ఇంకా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే కొన్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే వరుస పెట్టి ఎక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీల వైపు లెక్కింపు కొనసాగుతోంది. సో దాదాపు 11:30 నుంచి అయితే రాధాకృష్ణ ఓటర్ల చైతన్యం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు ప్రధానంగా? ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మనకు 35% నుంచి 40% వరకు పోలింగ్ నమోదవడమే గగనం అయిపోతున్న ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చాలా గ్రామాల్లో 90 కొన్ని చోట్ల 100% కూడా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. కొంతమంది అంబులెన్సుల్లో వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితి. నిరక్షరాస్యులైనా కూడా వృద్ధులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు. యువకుల కంటే కూడా వారు ముందుకొచ్చి ఓటు వేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఒక మంచి మెసేజ్ కదా పల్లెల నుంచి, ఏం చెప్తారు పోలింగ్ శాతం గురించి? శివ, ఈ రోజు మనం మీరు చెప్పినట్టుగా దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడనే కాదు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, గతంలో మనం ఎప్పుడైనా చూస్తే కూడా చరిత్రలో కూడా దాదాపుగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అర్బన్ ఏరియా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుంది. కానీ రూరల్ ఏరియాలో మాత్రం దాదాపుగా సుమారు 75-80% అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా దాదాపుగా మంచి పర్సెంటేజ్ 80-84-80% కూడా జరిగిన, అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, లేకపోతే సాధారణ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలైనా ఓటుకు సంబంధించి మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరుగుతుంది. సో రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఎప్పుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. సో మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనం అందరూ వినాల్సిందే. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకున్నాడు అసలు మనం మనిషి ఉన్నామా లేమా అన్నట్టుగా కూడా కొంత పల్లెలో ఒక ప్రచారం ఉంది. సో ఓటు హక్కును ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం వినియోగించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా పల్లెలో ఒక రకంగా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారు. సో ఏ ఎన్నిక జరిగినా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఏ ఎన్నిక జరిగినా ప్రతి ఒక్కరు కూడా పల్లెకి సంబంధించి పల్లె ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో యాదృచ్ఛికంగా ఎప్పటి నుంచో కూడా ఏ ఎన్నిక జరిగినా పల్లె ప్రాంతాల్లో మాత్రం రూరల్ లెవెల్లో గణనీయంగా దాదాపు 80-75% పైగానే, తక్కువ 75% పైగానే అక్కడ పోలింగ్ శాతం నమోదవుతుంది. సో ఇది ఒక రకంగా చూసుకుంటే భవిష్యత్తులో కావచ్చు గతం నుంచి ఎప్పటి నుంచి అయినా రూరల్లో జరిగినంత ఓటు పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ వేరే ఎక్కడికి అయితే పట్టణ ప్రాంతాలు అర్బన్ ఏరియాకి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు తగ్గుతూ వస్తుంది. సో రీసెంట్ గా మనం జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా చూసాం కనీసం 50% కూడా దాటని పరిస్థితి. సో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే పల్లె 2 చోట్ల కూడా ఓటు హక్కును కలిగి ఉండడం, కొందరు ఏంటంటే అంటే ఇక్కడ కేవలం టెంపరీగా ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును సొంత గ్రామంలో వినియోగించుకోవడం, ఇట్లా రకరకాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో కొంత ఉద్యోగాలకు వెళ్ళడం, లేకుంటే తీరిక లేకుండా కొంత అంటే ఓటుకు వేసుకోవాల్సిన అవసరమా అని చెప్పేసి కూడా కొంత ఆలోచించడమే ఒక పల్లెలకు ఇది పట్టణ ప్రాంతానికి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సో అల్టిమేట్ గా పల్లె ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి ఓటు హక్కును అదేవిధంగా పోలింగ్ సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవడం ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అది ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు కూడా అదే రకంగా తమ సత్తాను చాటాలని చెప్పవచ్చు. సో ఒక రకంగా
రకంగా పల్లెల్లో ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం. కమింగ్ టు పాలిటిక్స్ రాధాకృష్ణ, కాంగ్రెస్ అయితే సత్తా చాటింది. ఇప్పటివరకు అయితే 1682 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందినట్టయితే మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఈ ఫిగర్ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది, ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు కాబట్టి. ఏంటి కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏమనుకోవచ్చు ఈ తొలి విడత ఎన్నికల్లో? శివ, ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనం మొదటి నుంచి మనం చెప్పుకోవాల్సిన ఒకటే మాట, ఇవి పార్టీ గుర్తుపైన జరగవు. అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించి మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా ఉంటాయి. సో మొదటి నుంచి కూడా అధికార పార్టీకి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ గ్రామ పంచాయతీ అయినా ఆ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది కాబట్టి. సో కాంగ్రెస్ అధికార పార్టీ ఎవరున్నా సరే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరున్నా సరే, ఆ పార్టీ మద్దతు ఉంటే వారు గెలిపించుకుంటే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మెజార్టీ ఓట్లు అది సహజంగానే ఎవరైనా సరే ఆలోచించే పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు వస్తున్న ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. సో గతంలో కూడా మనం బీఆర్ఎస్ కు చూసాం. ఇంకా దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీకి సంబంధించి సర్పంచ్ పదవులు, సర్పంచ్ సంబంధించిన స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి. అది దాంతో పాటుగా ఆ తర్వాత జరిగిన జెడ్పీ ఎన్నికల సంస్థ అది పార్టీ గుర్తుపై జరుగుతాయి. ఆ పార్టీ గుర్తుపైన దాదాపుగా ఉన్న జిల్లాలు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది, 100% జెడ్పీ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ అది జరిగిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి పూర్తిగా భిన్నమైన ఫలితాలు. సో మొత్తం స్థానిక సంస్థలు కావచ్చు, జెడ్పీకి సంబంధించి పార్టీ గుర్తుపై జరిగే జెడ్పీ చైర్మన్లు 100% గెలుచుకున్నప్పటికీ అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది. సో ఎన్నికల స్థానిక సంస్థలకు సంబంధించి ఈ ఫలితాలను మనం ప్రామాణికంగా తీసుకోకపోవచ్చు. కానీ అదే సందర్భంలో కొంత రిఫ్లెక్టివ్, అంటే పార్టీకి సంబంధించి అధికార పార్టీపై సానుకూలత ఉన్న అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా కొంత పికప్ కాలేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో నిజంగా కూడా బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఇప్పుడు ఫలితాలు లేవని చెప్పవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్ గా 3142 పైగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఫలితాలు వస్తే దాంట్లో సుమారుగా మొత్తంగా కూడా 1732 పైగా కాంగ్రెస్ గెలుపొందగా కేవలం 871 మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అంటే బీఆర్ఎస్ దాదాపుగా ఈక్వల్ టు కాంగ్రెస్ తో సమానంగా తమకు వస్తాయి. ఎందుకంటే 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి కావచ్చు, పల్లెల అభివృద్ధి కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి పదే బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలతో మొత్తంగా కూడా కాంగ్రెస్ పై వ్యతిరేకత బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే కనబడతా ఉన్నాయి. సో దాని కూడా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్ల కొనసాగింపు కావచ్చు, ఇటీవల సన్నబియ్యం కావచ్చు, అదే సందర్భంలో రుణమాఫీ, కొంత మొత్తంగా కూడా ఒక గ్రామంలో కావచ్చు ఏ పార్టీని వన్ సైడ్ గా ఒకే పార్టీకి మొత్తంగా కూడా మద్దతుదారు ఉండరు. సో రకరకాలుగా ఒక పార్టీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది, ఒక గ్రామంలో మరొక గ్రామంలో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుంది. ఇతర రకరకాల ప్రజలకు సంబంధించి ఒపీనియన్ పరంగా ఉంటుంది. సో ఈ సందర్భంగానే ఇప్పుడు వచ్చిన ఫలితాలు కూడా కొంత అధికార పార్టీకి వైపు ఫ్లెక్సింగ్ గా ఉన్నాయి. సో ఇది మొదటి విడతకు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఇటు అన్ని పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక ఉద్దేశంతో సాధారణ ఎన్నికలు ఎట్లయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారో అదే స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తమ పరిధిలో, నియోజక పరిధిలో మొత్తంగా కూడా స్వతహాగానే అక్కడ ఉండి 2-3 రోజులుగా అక్కడే తిష్ట వేసి మొత్తం కూడా ఈ సర్పంచ్ ఎన్నికలను మానిటరింగ్ చేశారంటేనే ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే రేపటి రోజున ఎన్నికలు ఏవి జరిగినా ఆ ఎన్నికల్లో తమకంటూ అక్కడ ఉన్న సర్పంచులే లేకుంటే వార్డు మెంబర్లే అత్యంత కీలకం కాబట్టి వారిని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తరుణంలోనే ఇప్పుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే తెలుస్తుంది. సో అల్టిమేట్ గా మొదటి విడత ఈరోజు జరిగిన ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయి. కౌంటింగ్ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. సుమారు ఇంకా 1000 ఫలితాలు, దాదాపుగా 42,236 సంబంధించి దాదాపుగా 3,000కు సంబంధించి 3,151 ఫలితాలు వచ్చాయి. మరొక 1000 ఫలితాలు రావాల్సింది. సుమారుగా గంటన్నరలో మొత్తంగా 11:30-12 లోపు కూడా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అయితే ఇప్పుడున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధికార పార్టీ కొంత ఫ్లెచ్చింగ్ వ్యవస్థ ఉంటుంది. సో 2000కు పైగా కూడా పైచీలకు కూడా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాంట్లో 50% పైగా స్థానాలు ఇటు బీఆర్ఎస్ కూడా 1000కి పైగా సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో ఇక ఇండిపెండెంట్లు 394 పైగా, అదే సందర్భంలో బీజేపీ కూడా 150కి పైగా స్థానాలు సర్పంచుల అభ్యర్థులు ఏదైతే బీజేపీ మద్దతు తెలిపిందో ఆ అభ్యర్థులందరూ కూడా సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం కనబడతా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితి ట్రెండింగ్ బట్టి చూస్తే ఇది తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ప్రజెంట్ సిచ్యువేషన్. శివ. ఓకే రాధాకృష్ణ. సో మొత్తానికి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే అధికార కాంగ్రెస్ పార్టీనే హవా కొనసాగించింది. తొలి దశ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ అయితే మంచి జోష్ లో ఉంది. బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది. బట్ కాంగ్రెస్ అయితే మంచి సీట్లు సాధించింది. ఇప్పుడు మనం సారాలు చూసుకుంటే కాంగ్రెస్ 1682 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ 829, ఇక బీజేపీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇక ఇతరులు 372 స్థానాలు గెలుచుకున్నారు. శివ, రాధాకృష్ణ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. 95 ఏళ్ల వయసులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫాదర్ రామచంద్రారెడ్డి గారు గెలుపొందారు నాగారం పంచాయతీకి సర్పంచ్ గా. అంటే ఒక 40 రాగానే ఇంకా అయిపోయింది మా లైఫ్ అనుకునే వాళ్ళని నిజంగా ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 95 ఇయర్స్ నిజంగా చాలా గ్రేట్ ఏజ్. ఇస్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారు. అందులోనూ ఆయన కుమారుడు కూడా క్రియాశీల రాజకీయాలు ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన జిల్లాలో చాలా యాక్టివ్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అయినా కూడా ఈయన ఈ వయసులో కూడా పోటీ చేయడం, మళ్ళీ గెలుపొందడం కూడా నిజంగా ఆదర్శం అని చెప్పుకోవచ్చు. అది ఇంట్లో కూర్చుని తినే వయసు అనుకుంటారు 95, బట్ ఆయన నిజంగా ప్రచారం చేశారు, గెలుపొందారు. ఇది యువత నిజంగా ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే లైఫ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. రాధాకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. అలాగే చెర్ల మురళి, ఆయన లేకపోయినా కూడా ఆయన విజయాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే మనం చేసే మంచి మనం ఉన్నా లేకపోయినా మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చెర్ల మురళి ఎగ్జాంపుల్. ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం. సో మొత్తానికి ఇక బీజేపీ అయితే చెప్పుకుంటోంది తొలి దశ ఎన్నికల్లోనే 40 స్థానాల్లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు గారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా గ్రామ పంచాయతీ స్థాయి నుంచే అన్ని సమస్యల మీద ఫోకస్ చేయడం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ స్థానిక నాయకులతో కలుసుకుంటూ ప్రచారం చేస్తూ పని చేయడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి. ప్రజలకి మా మీద నమ్మకం ఉంది 100%. గ్రామాల్లో కూడా ఈ రిజల్ట్ దానికి ఎగ్జాంపుల్ అయింది. కొంతవరకు టీపీసీ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు రెహానా. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే సర్వశక్తులు ఒడ్డిందనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టలేదేమో అనిపించింది. కొంత ప్రజా వ్యతిరేకతని ఎక్కువగా నమ్ముకున్నట్టు మనకి కనిపించినటువంటి పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు అనుగుణంగా అయితే ఫలితాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. తనకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఎక్కడ కూడా కొంత ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ అయితే చూద్దాం. దాదాపుగా ఇందాక మనకి రాధాకృష్ణ అందించినట్టు ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి అనుకుంటే గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా కాదని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఇంకా కూడా చాలా ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ ఎక్కడా లేదు, జస్ట్ ఇంకా అయిపోతుంది అని చెప్తూ ఉంటది. బట్ ఈ రిజల్ట్స్ ని కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ కన్సిడర్ చేయాలి, డెఫినెట్ గా ఫోకస్ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. రూరల్ లో కూడా కాంగ్రెస్ ఉంది, ఇక్కడ అర్బన్ లో కూడా కాంగ్రెస్ ఉంది అని కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా పోటాపోటీగా జరిగింది కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి. బట్ ఇక్కడ కూడా విజయం సాధించింది. అండ్ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా మంచి విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు శివ. ఎందుకంటే అంటే ఇప్పుడు అందరూ రియాక్ట్ అయ్యారు, మరి బీఆర్ఎస్ ఇంకా ఆఫీషియల్ గా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే ఏకగ్రీవం తీసేస్తే మాత్రం 50-50 రిజల్ట్స్ అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. మరి ఇన్ని అంటే ఏకగ్రీవం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మేము మీరు సేమ్ 50-50 అని బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీస్ ఎలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతిమంగా ఫిగర్స్ చూస్తారు. కానీ ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాల్సింది ఖచ్చితంగా కూడా రెహానా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీకి మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇదే ఎడ్జ్ ఖచ్చితంగా కూడా సార్వత్రిక ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే మాత్రం గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా డౌట్ చెప్పుకోవచ్చు. ఇతరులు కూడా ఆల్రెడీ 370కి పైగా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళైతే అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తారు, అందులో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలి, గ్రామానికి నిధులు కావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీకే వెళ్తారు. కాబట్టి ఇంకా చాలా ఎక్కువ ఫిగరే కాంగ్రెస్ కి
ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 1682 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇంకా 829 స్థానాల్లోనే ఉంది. ఇక బీజేపీ అయితే మరీ తక్కువ 141 స్థానాల్లోనే ఉంది. బట్ స్టిల్ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతలోనే 40 స్థానాలు గెలుచుకోవడం అనేది. మరి బీజేపీ వాళ్ళే అనాలిసిస్ చేసుకోవాలి విషయంలో, అసలు గ్రామాల్లో వాళ్ళ పట్టు ఎలా ఉంది. ఒక హోప్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు కార్యకర్తలకి. ఎందుకంటే ఈ విడతతో అయిపోలేదు, ఇంకా 2 విడతల పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే గనక కాడ వదిలేస్తే ఖచ్చితంగా కూడా మిగిలిన చోట్ల ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా కొంత పుష్ చేస్తుంది కార్యకర్తల్ని. చూద్దాం ఏ రకంగా ఉంటుంది. మిగిలిన విడతల్లో కూడా ఇదే ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతాయా, అక్కడ ప్రజలు ఏమైనా కొంత భిన్నమైనటువంటి తీర్పునిస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ప్రస్తుతానికైతే మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అయితే ఇంకొంత ఎక్కువగా తర్వాత విడతల్లో జరిగేటటువంటి ఎన్నికల మీద అయితే ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రెహానా. యా శివ, సో మొత్తానికి మన ప్రతినిధులందరూ కూడా చాలా మంచి అనాలిసిస్ అండ్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ ఇచ్చారు. ఇదే విధంగా ప్రతిదీ కూడా రిపోర్ట్ లో మనం చూసాం అన్ని జిల్లాల వారీగా. నెక్స్ట్ విడతల్లో కూడా ఇదే రిపోర్ట్ లో అప్డేట్స్ చూద్దాం.